స్వయంభూ లాంటి ఇలాంటి విజువల్ స్పెక్టకిల్ని ఇంత అద్భుతమైన సౌండ్ని మనం ఎక్స్పీరియన్స్ చేయడానికి నిజంగా ఈరోజు మన పర్ఫెక్ట్ స్క్రీన్లో కూర్చున్నాము. మీరందరూ సూపర్గా ఎంజాయ్ చేశారని ఆశిస్తున్నాము. ఎలా అనిపించింది 3D సినిమా? ఎప్పుడెప్పుడు చూడాలా అనిపించే రేంజ్లో ఉంది 3D ఎస్పెషల్గా చూసిన తర్వాత. సో ఎస్, నిఖిల్ సిద్ధార్థ్ గారు, హార్టీ వెల్కమ్ టు యూ ఫైనల్లీ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. నో కూర్చోండి పిలుస్తాను. సో ఎస్, నిఖిల్ సిద్ధార్థ్ గారి నుంచి ఎప్పుడెప్పుడు ఇటువంటి ఒక అద్భుతమైన సినిమాని, గ్రాండ్ సినిమాని, ఒక విజువల్ స్పెక్టకిల్ని చూడబోతున్నామా అని ఈ సినిమా అనౌన్స్ చేసిన రోజు నుంచి ఎదురు చూస్తూ ఉన్నాము. తెలుగు ప్రేక్షకులు, అభిమానులు మాత్రమే కాదు, కార్తికేయ 2 గ్రాండ్ సక్సెస్ తర్వాత దేశం మొత్తంలోని తెలుగు సినిమా అభిమానులందరూ కూడా ఎదురు చూస్తున్న సినిమా స్వయంభూ అని చెప్పొచ్చు. సో ఆ రేంజ్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఠాగూర్ మధు గారి సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్ గారు అండ్ శ్రీకర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. హార్టీ కంగ్రాచులేషన్స్ టు బోత్ ద వండర్ఫుల్ ప్రొడ్యూసర్స్. ఇంత భారీ చిత్రాన్ని ఇంత సక్సెస్ఫుల్ గా మా ముందుకు తీసుకొస్తున్నందుకు హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ టు యూ బోత్. అండ్ ఆఫ్ కోర్స్ భరత్ కృష్ణమాచారి గారు, ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ కి ఒక్కసారి a big round of applause. అసలు ఇంత భారీ చిత్రాన్ని ఇంత సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇంతమంది పాత్రల్ని, ఒక ఎపిక్ని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి డైరెక్టర్ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. అఫ్ కోర్స్ హీఈస్ బ్యాక్డ్ విత్ నన్ అదర్ దాన్ సెంథిల్ గారు, ద డిఓపి. సో సెంథిల్ గారు అనగానే మన కళ్ళ ముందు అలా పెద్ద పెద్ద ఫ్రేములు కదులుతూనే ఉంటాయి. సో మగధీర దగ్గర నుంచి బాహుబలి 1, బాహుబలి 2, RRR ఇలా చెప్పుకుంటూ పోతే మనందరం గర్వపడే ఎన్నో అద్భుతమైన చిత్రరాజాలని అందించినటువంటి సెంథిల్ గారు ఈ సినిమా విజువల్స్ని స్పెక్టాక్యులర్గా మన ముందుకు తీసుకురాబోతూ ఉన్నారు. అండ్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు మనం ఎంజాయ్ చేసాము గూస్ బంప్స్ మ్యూజిక్ బై నన్ అదర్ దాన్ రవి బస్రూర్ గారు. సో KGF 1, KGF 2, సలార్ లాంటి బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా సినిమాల్ని మనందరికీ గూస్ బంప్స్ అందించే రేంజ్లో తీసుకొచ్చే రవి బస్రూర్ గారు, ద మ్యూజికల్ హీరో ఆఫ్ దిస్ ఫిల్మ్. సో ఇంతమంది అద్భుతమైన టెక్నీషియన్స్తో పాటు అఫ్ కోర్స్ ఏ సినిమా చేసినా బ్లాక్ బస్టర్ అయి తీరాల్సిందే అంటూ చిరునవ్వులు చిందిస్తున్న మా సంయుక్త మీనన్ గారు భూమిగా కనిపించబోతూ ఉన్నారు. సో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్తో దూసుకుపోతున్న సంయుక్త మీనన్ గారు ఉన్నారు అంటే సినిమా ఆటోమేటిక్గా బ్లాక్ బస్టర్ అని మాకు కాన్ఫిడెన్స్ అనమాట. సో ఆఫ్ కోర్స్ మా నభా నటేష్, ద బ్యూటిఫుల్ అండ్ గార్జియస్, చాలా డిఫరెంట్ రోల్లో మనం చూడబోతూ ఉన్నాము. సుందరవల్లి ఎలా ఉన్నారు? సూపర్బ్. ఎస్, సో వాళ్ళందరినీ చూడడానికి మీరు అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. ఇంకా ఆలస్యం చేయకుండా నేను ఒక్కదాన్నే స్టేజ్ మీద కనిపించకుండా వాళ్ళని కూడా పిలుస్తాను. సో మరి ఆలస్యం చేయకుండా ఐ థింక్ ముందుగా మా ప్రొడ్యూసర్స్కే వెల్కమ్ చెప్దాము. మంజుషా గారు. ఎవరు? ఎక్కడ? మంజుషా గారు. నేను నిఖిల్ ఇక్కడ అండి. నిఖిల్ గారు. హాయ్ గైస్, హౌ ఆర్ యు? వెల్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. నేను కిందికి అందరం ఒకటేసారి వచ్చేస్తామండి. ఓకే, సూపర్. మా గ్యాంగ్ స్వయంభూ గ్యాంగ్ అది వచ్చేసి మాట్లాడాలని ఉంది నాకు. సో ప్లీజ్ లెట్స్ డు ఇట్. టీమ్ వర్క్ అని సింబాలిక్ గా చెప్పాలనుకుంటున్నారు అనమాట. సో ఎస్, టీమ్ మొత్తం ఒకేసారి స్టేజ్ పైకి వచ్చేసేయండి. రిక్వెస్టింగ్ ద ప్రొడ్యూసర్స్ భువన్ గారు, శ్రీకర్ గారు, డైరెక్టర్ భరత్ కృష్ణమాచారి గారు, సెంథిల్ కుమార్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. నభా నటేష్ గారు, సంయుక్త మీనన్ గారు, అండ్ ఆఫ్ కోర్స్ స్వయం కృషితో సినిమాపై సినిమా చేసుకుంటూ హ్యాపీ డేస్లో రాజేష్ దగ్గర నుంచి స్వామి రారా, 18 పేజెస్, కార్తికేయ 2 ఇలా ఒక్కో సినిమాతో ఒక్కో అభిమానిని పెంచుకుంటూ ఇప్పుడు తెలుగు సినిమాలో మాత్రమే కాదు భారతదేశ వ్యాప్తంగా తన సినిమా కోసం ఎదురు చూసేంత అభిమానాన్ని సంపాదించుకున్నటువంటి మన స్వయంభూ కృష్ణ నిఖిల్ సిద్ధార్థకి హార్టియెస్ట్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అతి త్వరలో మనందరి ముందుకి ఎన్నో ఏళ్ల కష్టాన్ని, ఎన్నో ఏళ్ల శ్రమని, ఎన్నో ఏళ్ల ప్రేమని మన ముందుకి తీసుకురాబోతున్నారు నిఖిల్ సిద్ధార్థ గారు స్వయంభూ చిత్రంతో.
సో డెఫినెట్గా మన ఇంట్లో అబ్బాయి మన పక్కింట్లో అబ్బాయి అనిపించే నిఖిల్ గారిని ఇలా ఒక వీరుడిలా యోధుడిలా చూడబోతున్నాము అని అంటే దాని వెనక ఎంత కష్టం ఉంది, ఎంత ట్రాన్స్ఫర్మేషన్ ఉంది, ఫిజికల్గా ఎమోషనల్గా ఎంత ఇన్వెస్ట్ చేశారు అన్నది వీ కెన్ జస్ట్ ఇమాజిన్. సో ఇంత అద్భుతంగా మనందరి ముందుకి ఈ చిత్రాన్ని తీసుకొస్తున్న టీం అందరికీ హార్టియస్ట్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు టు ద హోల్ టీమ్. అండ్ ఈరోజు ఇక్కడికి రాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మన ఫేవరెట్స్ సునీల్ గారిని చాలా కొత్తగా చూడబోతూ ఉన్నాం మనం. కాలబద్ధకగా మన ముందు కనిపించబోతూ ఉన్నారు. ఎస్, సంయుక్త మీనన్ గారికి హార్టియస్ట్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. నో, అందరు రావాల్సిందేనా? ఓకే, అందరూ కలిసి ఒకేసారి అలా అడుగు పెట్టాలనుకుంటున్నారు. సో అందరూ అలా వస్తూ మా తారక్ గారికి బర్త్డే విషెస్ కూడా చెప్పేసరండి. నిఖిల్ గారు మా తారక్ గారి బర్త్డే. యా, సో ఇంతకాలం తర్వాత ప్రేక్షకుల ముందుకి మాత్రమే కాదు మా మీడియా ఫ్రెండ్స్ అందరి ముందుకి కూడా నిఖిల్ గారు రావడం జరుగుతుంది కాబట్టి ఆయన పేరున అందరినీ పలకరించుకుంటూ వస్తున్నారు. సో ఠాగూర్ మధు గారు ప్లీజ్ వెల్కమ్. వి వాంట్ యూ ఆన్ స్టేజ్. మా చిత్ర సమర్పకులు ఠాగూర్ మధు గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హాయ్ గైస్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? చాలా రోజులైంది మీ అందరికీ కలిసి. బట్ సంతోషంగా ఉంది. కలుసుకుంది కూడా మనం చాలా మంచి ఒకేషన్ కలుసుకున్నాం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు తెలుసు మీరు చాలా ఈగర్గా ఎక్సైటెడ్గా అందరితో మాట్లాడడానికి ఎదురు చూస్తున్నారు అని. బట్ కాసేపు మైక్ ఇచ్చేసి యా ప్లీజ్ ఒక ఫోటో ఆప్కి వెళ్ళిపోదాము. సో మధు సార్ జాయిన్ అయ్యాక ఎస్ ఠాగూర్ మధు గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, సో ఠాగూర్ మధు గారి ఎక్స్పీరియన్స్ తోటి ఆయన సాధించినటువంటి అద్భుతమైన విజయాలతోటి ఆ ఎక్స్పీరియన్స్ని కూడగట్టుకుని శ్రీకర్ గారు మన ముందుకి ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నారు. అండ్ సింధూరపు కృష్ణారెడ్డి గారి అబ్బాయిగా భువన్ గారు ఆ ఎక్స్పీరియన్స్ని ఇంత అద్భుతమైన చిత్రంతో మన ముందుకు తీసుకొస్తున్నారు. సో ఇద్దరికి హార్టీ కంగ్రాచులేషన్స్. ఐ థింక్ సింధూరపు కృష్ణారెడ్డి గారు కూడా వేదిక పైన జాయిన్ అయితే బాగుంటుంది. సార్ కృష్ణారెడ్డి సార్ రండి సార్, పర్లేదు నెమ్మదిగా అయినా రండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, ఇంత అద్భుతమైన
యునో స్పెక్టాక్యులర్ సినిమా వెనుక ఇక్కడ రాని టెక్నీషియన్స్ కూడా చాలామంది ఉన్నారు. అండ్ అఫ్ కోర్స్ డైలాగ్స్ మనం టీజర్లో చాలా చాలా ఎంజాయ్ చేసాం. టీజర్లోనే డైలాగ్స్ ఇలా ఉన్నాయి అంటే రేపొద్దున ట్రైలర్ సినిమాలో ఇంకే రేంజ్లో ఉంటాయో. సో విజయ్ కామిశెట్టి గారు డైలాగ్స్ అదరగొట్టేశారు. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ అండి. అండ్ అఫ్ కోర్స్ సాల్మన్ మాస్టర్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ స్టంట్ డైరెక్టర్. ఆయన యాక్షన్ కొరియోగ్రఫీలో మనం ఈ సినిమాలో బోల్డ్ అని యాక్షన్ సీక్వెన్సెస్ చూడబోతూ ఉన్నాము. యా, actually Vijay garu is here, the dialogue writer, and who is also a co-director to this film. So Vijay Kamishetti garu to please join the stage. ఎక్కడున్నా సరే, పైనున్నా సరే, నెమ్మదిగా అయినా సరే వచ్చేసేయండి కిందకి. ఓకే, సో ఎస్, మరి స్పీచెస్లోకి వెళ్ళిపోదాం. విజయ్ గారు రండి, అందరూ వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. పర్లేదు, మీకు అక్కడ పని అయిపోయింది, కిందకు వచ్చేసేయండి. నో నో నో, యా. సో ఎస్, సో టు స్టార్ట్ విత్ మధు సార్, మీ విషెస్తో, మీ బ్లెస్సింగ్స్తో స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. గైస్, దిస్ ఇస్ నాట్ ఎ రెగ్యులర్ ఈవెంట్ లాగా మనకి వద్దు, బికాజ్ యునో కాదండి, నేను కూడా యాంకరింగ్ చేస్తాను, మీరేం ఫీల్ అవ్వకండి మనిషా గారు, ప్లీజ్. ఐఎమ్ దేర్. As long as the paycheck ఇదిగోండి, cut సంయుక్త అవ్వకపోతే కూడా రెడీగా ఉంది. ఒకసారి ఆవిడ కూడా మైక్ అదే ఇవ్వండి. నా రెమ్యూనరేషన్ ప్రాబ్లం లేకపోతే నాకు No ప్రాబ్లం. problem. Our producers are very kind. and ఇప్పుడు they- ఏం చేద్దాం, ఇప్పుడు ఏం చేద్దాం అయితే? అయితే ఒక mic ఇచ్చేస్తే we'll do anchoring. హాయ్ సంయుక్త, గుడ్ మార్నింగ్. Hello. హౌ డిడ్ యూ లైక్ ద టీజర్? Loved it. మీరు చాలా అందంగా ఉన్నారు. Of course. సేమ్ వే నభా గారు, Superb. మీరైతే చాలా సుందరవల్లి ఇస్ లైక్ వెరీ. అండ్ సుందరవల్లి మీరు చూడండి, 2 పాటల్లో ఉంటుంది ఆవిడ. షీఈస్ డూయింగ్ అన్ అమేజింగ్ థింగ్. ఉన్నాయి లోపల, చాలా దాచుంచాం, మెల్లిమెల్లిగా తీస్తాం బయటికి. సో ఐ విల్ జస్ట్ స్టార్ట్ అండి, బికాస్ ఐ డోంట్ వాంట్ టు బి లైక్ ఈవెంట్లా కాకుండా ఐ జస్ట్ వాంట్ ఓపెన్లీ స్పీక్. ఎందుకంటే ఇక్కడ అందరూ ఉన్న వాళ్ళందరూ నాకు కావాల్సిన వాళ్ళే, రైట్ ఫ్రమ్ ద మీడియా. థ్యాంక్ యూ సో మచ్ అండి, లైక్ యూనో ఫర్ సపోర్టింగ్ మీ. నేను ఒక 2 years కనబడలేదు ఎవరికి. ఆ టైంలో కూడా ద మీడియా మిత్రులందరికీ ఐ వాంట్ థ్యాంక్ యూ సార్. మీరు నన్ను సపోర్ట్ చేశారు ఇన్ ఎవ్రీ వే. హ్యాపీ డేస్ వచ్చి 19 years అవుతుంది. ఈరోజు 22nd ఫిల్మ్ నాది ఇది. ఈ 19 years జర్నీలో అప్పుడప్పుడు లోస్ ఉన్నాయి, అప్పుడప్పుడు అప్స్ ఉన్నాయి, కానీ మీడియా జై స్వయంభూ, ఓకేనా? జై శ్రీకృష్ణ. ఎనీవేస్, నేను ఒకటే అంటాను దట్ మీడియా మిత్రులందరికీ ఐ రియలీ వాంట్ థ్యాంక్ ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ అండి. మీకు నేను ఎప్పటికీ కృతజ్ఞతలు. ఐఎమ్ ఆల్వేస్ ఇండెప్టెడ్ అండ్ ఒబ్లైజ్డ్ టు యూ అండి. అండ్ ఈ సినిమా ని కూడా మీరు 2 years డిలే అయినా కానీ దాన్ని ఎలా మీరు ప్రమోట్ చేస్తూ వచ్చారో నాకు తెలుసు. అండ్ ఈ రోజు కూడా మీరు ఇంత అటెండెన్స్లో ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ ప్రెషస్ టైం తీసుకున్నందుకు. అలాగే 2 years నుంచి నేను ఏం చేస్తున్నానంటే మా సపోర్టర్స్ అందరు ఉన్నారు వెనకాల. గైస్, ఇది మిస్ అయ్యా నేను, నిజంగా నేను చాలా చాలా మిస్ అయ్యాను. ఎందుకంటే కార్తికేయ 2 సినిమా తర్వాత ఐ రియలీ వాంటెడ్ టు కమ్ విత్ సంథింగ్ అమేజింగ్. మీ అందరూ ఆ సినిమాని పాన్ ఇండియా లెవెల్కి తీసుకెళ్ళి మీరు అక్కడ కూర్చోబెట్టారు. మల్టిపుల్ లాంగ్వేజెస్లో ఆ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయింది. సో ఒక మంచి సినిమాతో ముందుకు వద్దామని చెప్పేసి ఐ టుక్ మై టైం. చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని యూనో భయపడుతూ జాగ్రత్తగా చేసిన సినిమా స్వయంభూ. సో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటాను. అండ్ నేను ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్తాను, మీరందరూ నిఖిల్ మాకు ఇష్టం, నిఖిల్ మావాడు అని చెప్పుకోవడానికి మీరు చాలా ఫీల్ అవుతారు, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. యా, థ్యాంక్ యూ గైస్. అండ్ నేను ఈరోజు సినిమా గురించి ఎక్కువ కాదు, బట్ జస్ట్ ఐ వాంట్ గివ్ అ క్లారిటీ. ఎందుకంటే ఇప్పుడే టీజర్ వచ్చింది, దీని టీజర్ అనాలా, ఇంట్రడక్షన్ అనాలా, వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ స్వయంభూ అనాలా, నాకు ఎగ్జాక్ట్లీ తెలీదు. ఒక మంచి సినిమా తీసాం అండ్ మేము నమ్ముతున్నాం, ఒక మంచి కథని ఒక సినిమా పరంగా తీసాం విత్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ టెక్నీషియన్స్ అండి. లైక్ యూనో నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ థ్యాంక్ సెంధిల్ గారు ఫర్ యూనో నిజంగా అండి, లైక్ యూనో నేను అనుకోలేదు సెంధిల్ గారు ఫ్రేమ్లో నేను ఎప్పుడైనా కనబడతానండి. ఎందుకంటే ఆయన అద్భుతమైన ఆస్కార్ అవార్డ్ ఫిల్మ్స్, ఇంటర్నేషనల్ ఫిల్మ్స్, లైక్ యూనో బ్లాక్ బస్టర్ ఫిల్మ్, నేను చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద బుకే రాయాలి. సో సెంధిల్ గారి గురించి హీఈస్ అ వాకింగ్ ఎన్సైక్లోపీడియా. సో అలాంటి యూనో గ్రేట్ టెక్నీషియన్ ఫ్రేమ్లో నేను కనబడ్డాను, నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే రవి బసూర్ గారి మ్యూజిక్, సాలార్, కేజీఎఫ్ అన్నీ మాట్లాడుకున్నాం. అలాగే సాల్మన్ మాస్టర్, తమ్మిరాజ్ గారు, ఇంతమంది బ్యూటిఫుల్ టెక్నీషియన్స్ని మాకిచ్చిన మా ఠాగూర్ మధు గారికి మాత్రం చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. మధు గారు మీరు ఎక్కడున్నారో నాకు తెలియదు, మీరు అక్కడ ఎప్పుడు బిహైండ్ ద సీన్స్ ఉంటారు. బట్ సార్, దిస్ క్రెడిట్, ఈ సినిమా ఈరోజు ఇలా మొత్తం పూర్తయి ఇంత బ్యూటిఫుల్గా నేను సినిమా చూశాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ మధు గారు మీరు. అండ్ భువన్, దిస్ గై ఈజ్ అమేజింగ్, హీఈస్ లైక్ అ బ్రదర్ రైట్ నౌ. అండ్ అందరు చెప్పినట్టు కాకుండా ఈరోజు ఈ సినిమా సక్సెస్ ఏంటంటే దెర్ ఆర్ 2 people అండి. వన్ ఇస్ డెఫినెట్లీ ఎవ్రీబడి, బట్ వన్ మెయిన్ రీజన్ ఇస్ భువన్ అండ్ Bharat Krishnamachari, who is the director.
ఎంత బాగా వచ్చినా మళ్ళీ కావాలి అని చెప్తూ హీస్ కెప్ట్ ఆన్ ప్రమోటింగ్ అస్ అండ్ పుషింగ్ అస్ అండ్ యూనో మా అందరికీ తెలుసు మన సంయుక్త కానీ నబాక్ కానీ ఎవ్రీ యాక్టర్ దీంట్లో సునీల్ గారు ఉన్నారు, యూనో దెర్ ఇస్ సుబ్బరాజు గారు, ఎవ్రీబడి దే విల్ కీప్ కమింగ్. అండ్ టీజర్ గురించి మాట్లాడాలి ఆర్ వాట్ ఎవర్ ఇంట్రడక్షన్ మాట్లాడాలి, ఇది జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. దీంట్లో మేము కథ ఎలా చెప్పాలి, ఎందుకంటే కథలో ట్విస్ట్ ఉన్నాయి, టర్న్స్ ఉన్నాయి, అండ్ యూనో వీటన్నిటిని మేము రివీల్ చేయకుండా బట్ అట్ ద సేమ్ టైం మీ అందరినీ వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ స్వయంభూ అని చెప్పాలి, మీకు ఒక చిన్న గ్లిమ్స్ చూపించాలి, ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇవ్వాలని చెప్పి చేసిన ప్రయత్నం ఇది. నిజంగా చెప్తున్నాను, ముందు వచ్చే కంటెంట్లో వీఆర్ గోన్ టు రివీల్ అ లాట్ మోర్ అండి. ఒకటి బై ద ఎండ్ ఆఫ్ ఇట్ డెఫినెట్లీ యూఆర్ గోన్ టు లైక్ నో అండ్ విల్ బీ పంప్డ్ అప్ ఫర్ స్వయంభూ నేను అనుకుంటున్నాను. బట్ ఐ థింక్ స్టార్టర్ అపెటైజర్గా మాత్రం ఇది డెఫినెట్లీ మీకు నచ్చుంటుంది. అండ్ నేను 3Dలో చూసినప్పుడు నేనే షాక్ అయ్యాను. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ ఈ సినిమా 3Dలో కూడా రాబోతుంది. మేము వీఆర్ డూయింగ్ ఆల్ అవర్ ఎఫర్ట్స్ టు డూ దాట్. సో ఐ రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. అండ్ సినిమా కథ ఒప్పుకోవడానికి వన్ రీజన్ అండి, మన భారతదేశంలో లెట్స్ థింక్ అబౌట్ అవర్ నేషన్. ఆ నేషన్ యూనో ఈరోజు ఇలా ఉండడానికి కారణం చాలా వారియర్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. కొన్నిసార్లు వాళ్ళ గురించి మనం చెప్పుకోము, మన టెక్స్ట్ బుక్స్లో ఉండవు. మనం ఎప్పుడు ఫేమస్ కింగ్స్ గురించి మాట్లాడుకుంటాం, లైక్ యూనో కృష్ణదేవరాయ కానివ్వండి, కాటమరాజు కానివ్వండి, ఇలాంటి రాజుల గురించి మాట్లాడుకుంటాం. కానీ ఆ ఫుట్ సోల్జర్స్ ఎవరైతే చిన్న సోల్జర్స్ ఉంటారో వాళ్ళ గురించి మనం ఎప్పుడు ఎక్కువ మాట్లాడుకోము. అలాంటి ఒక మన భాషలో చెప్పుకోవాలనుకుంటే ఒక అండర్ డాగ్ అండి, ఒక బచ్చాగాడు ఆడుతూ పాడుతూ తిరుగుతూ 985 AD, ఇది 1000 years కింద మన సెంట్రల్ ఇండియాలో అంటే మన చిత్తూరు, మన తంజావూరు, ఈ మన రాయలసీమ ఏరియాలో యూనో ఒకడు ఉన్నాడు. ఆ టైంలో 985 ADలో ఒకడు కృష్ణ అని చెప్పేసి ఒకడు ఉన్నాడు. వాడి కథ ఇది. వాడు ఎలా పైకి వచ్చాడు, ఎలా ఎదిగాడు, వాడి డ్రీమ్స్ ఏంటి, వాడి అంబిషన్స్ ఏంటి, అండ్ ఒకప్పుడు వాడు ఒక టైంలో కింగ్డమ్నే హిస్టరీనే మార్చే స్టేజ్కి వచ్చాడు. సో వాడి కథ ఇది నిజంగా జరిగిన కథ. ఈ రీసెర్చ్ చేసి తీసుకొచ్చి నన్ను ఈ జస్ట్ బ్లూ మై మైండ్ నిజంగా. సో మీరు చూడబోయేది ఒక ఫిక్షస్ డెఫినెట్ ఎలిమెంట్స్ ఉంటాయి, బట్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ అ ట్రూ స్టోరీ. అండ్ ఆ ట్రూ స్టోరీ ఏంటో మనం ఎక్కువ చెప్పుకోలేదు, ఈ సినిమాలో మీరు చూస్తారు. సో నేను ఏదో రాజునో లేకపోతే ఏదో అవుట్ రైట్ ఏదో పెద్ద డానో లేకపోతే కింగో కాదు, ఒక చిన్న అండర్ డాగ్ బచ్చాగాడు అనుకోండి. అలాంటి ఒక ఫెలో మనలాగే పెద్ద డ్రీమ్స్ ఉండి ఏం సాధించాడు, ఏం చేశాడు అన్నది మనం స్వయంభూలో చూడొచ్చు విత్ ద బెస్ట్ విజువల్స్, బెస్ట్ మ్యూజిక్ అండ్ బెస్ట్ అవుట్పుట్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఐ జస్ట్ ఎక్కువ మాట్లాడేసాను అనుకుంటాను ఇప్పుడే, బికాజ్ యూనో ఐ జస్ట్ వాంటెడ్ టు చెప్పాలనిపించింది చెప్పాను. మీ మైక్ పనిచేయట్లేదా? యా అండి. సో ఐ జస్ట్ మీరు కూడా వెన్ యూర్ వాచింగ్ దిస్ ఆన్ యూట్యూబ్ దయచేసి ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, ఎందుకంటే సౌండ్ అండ్ విజువల్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. బ్రైట్నెస్ అండ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడండి, యూట్యూబ్లో రిలీజ్ అవబోతుంది. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ హోప్ we give a very good film and satisfy you and meet your expectations. Thank you sir, thank you. But Nikhil garu, we really missed you a lot. Your energy, your screen presence, your movies, 2 years nunchi andaru wait chestu unnamu. But ma andarki at the back telusu meer chaala oka adbhutam kosam kashtapadtunnaru ani cheppesi. But these many years oka pakka Kartikeya 2 aa range lo success ayipayaka late అయిపోతుంది అందరూ అడుగుతున్నారు అనే ఆ టెన్షన్ లేదా మీకు మధ్యలో? ఒక సంయుక్త ఆన్సర్ ఇస్తుందంట దీనికా? ఓ దీనికి సంయుక్త విల్ ఆన్సర్. ఓకే డన్. ఉందిగా? యా. అందరికీ నమస్కారం. ఐ ఫెల్ట్ అంటే ఇది మామూలుగా ఒక స్పీచ్ లాగా ఇంట్రొడక్షన్ ఇవేం లేదు. ఐ వాంట్ టు స్పీక్ ఫర్ హిమ్. ఓకే. సో ఈ ఫిలింకి మీరు కార్తికేయ 2 తర్వాత ద కైండ్ ఆఫ్ ఎఫర్ట్ దట్ నిఖిల్ పుట్ ఫర్ దిస్ ఫిలిం, that time, you know, and how many, what all training that you have went through, where all you went for the training. All of us have gone through, even you have gone I through. went through training, but I feel that you are the one who put the most effort for this. Thank you so much, thank you so much. And ikkada Tarak garu unnaru from NTV. Happy birthday sir, wish you a very very happy birthday from the team of Swayambhu. Thank you for being here. Happy birthday. మీ బర్త్డే రోజు మీ ఫ్రెండ్స్ తో ఫ్యామిలీ తో ఉంటారు అనుకుంటారు, బట్ మా స్వయంభూ Happy team తో ఉన్నారు. birthday. హ్యాపీ బర్త్డే టు యు సార్. థ్యాంక్ యూ. ఐ థింక్ Celebrate that. ఈరోజు ఈ వండర్ఫుల్ డే మనం అభిషేక్ అగర్వాల్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఐ థింక్ ఆయన కూడా స్టేజ్ పైకి వస్తే బాగుంటుంది. వస్తున్నారు, ఇండియా వస్తున్నారు ఆయన. ఉన్నారా? ఆయన స్టేజ్ పైకి పిలవద్దని చెప్పి వెళ్ళిపోయారు యాక్చువల్గా. యా. సో సంయుక్త, ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఎనీథింగ్ అబౌట్ యునో యువర్ ఎక్స్పీరియన్స్, ఎస్పెషల్లీ యాజ్ అ వారియర్ మాకు కనిపించబోతున్నారు కాబట్టి, హౌ ఈజ్ ఇట్ టు బికమ్ అ వారియర్? So I will start the story from the time I met my director sir. I got to know about this project. My manager told me after that he
came, narrated the story, the kind of research and knowledge he has, that's very rare. Ante oka, you know, it's not people might know little here and there. Mostly ఇప్పుడు అందరూ ఇన్స్టాగ్రామ్లో చూసి కొంచెం పోస్ట్లు అవి ఇవి కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటాయి. కానీ the kind of research and the knowledge that he has put in for the story is something amazing. దానికి ఒక కరెక్ట్ టైమ్ లైన్. Sir, I think it's time for you to, you know, come take the limelight. See, I'm most comfortable behind the screens. Okay, so that's better, I guess. But now it's time to talk about the film, no, Yeah, sir. sure, So sure. yeah, you should definitely. Yes. So when I heard the story, it, you know, as Nikhil said, it's a story of an underdog, and the kind of journey that he goes through, and the story how it, you know, unveils itself through the film. It was so good, and I don't know, I felt very emotional because ఎందుకంటే ఇది చాలా 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 వెయిట్ చేసి ఎఫర్ట్ పెట్టి టెక్నీషియన్స్ అందరూ, you know, the kind of, you know, we thought we'll release the film when 2000, you know, 2 years back. Yeah, adi tarvata post production, and this is a film which became bigger and bigger through the process of the film. Yeah, first schedule ante Madhu garu knows I am about it. so sorry. Became bigger and bigger. I'm so sorry. Sign చేసేప్పుడు okay, we had a vision and, you know, ఒక planning and everything we had. Tarvata they felt, you know, I don't know what happened in between. Before I started shooting, it became a big film, very big film. And when I started shooting, then Senthil garu was there, and he's a real monk. I mean, ఇంత పీస్ఫుల్గా కామ్గా I mean, he has that tone of peace and calm. Have you ever seen other version? Okay, I have not. ఆయనకి ఇదంతా కొట్టింది. మనం నిద్రలో నుంచి లేచి 2 టేబుల్ చెప్పమంటే చెప్తాం చూసారా, ఆ టైప్ లో చెప్తారు ఆయన. సెంధిల్ గారు ఆయన దగ్గర కూడా వెళ్దాం. Complete No. This is how it goes. Now you take over. I am actually like very proud to be a part of this film, Andy. So like, and what I like about this film is it's a very inspirational film. అంటే మనకు పట్టుదల ఉండి మన కష్టపడే తత్వం ఉంటే ఏదైనా సాధించవచ్చు అన్నది. if you come from a very small place and if you don't, and you are like people don't want you in power also, అంటే పవర్లో ఉన్న వాళ్ళు మిమ్మల్ని తొక్కేస్తున్నా కూడా మీరు పైకి రావచ్చు అనే ఒక స్టోరీ ఇది. ఇట్స్ అ వెరీ ఇన్స్పిరేషనల్ ఫిల్మ్ సెట్ ఇన్ maybe 1500 years back. It's a very interesting film, and everyone, right from the director to everyone involved, the cast, everyone has put in their 100% effort in it. And దీని అన్నిటికీ like producer గారు, like మధు గారు, actually like I don't know, like అంటే ఈ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత బడ్జెట్ పెరిగిపోతున్నా కూడా ఈ లైక్ పుట్ ఇన్ ఆల్ హిస్ ఎఫర్ట్ వాట్ హీ కెన్ డూ టు వాట్ ఇప్పటివరకు మనం చూసిన దానికి. అండ్ ఏ అభి ట్రైలర్ హై, పిక్చర్ అభి బాకీ హై. సో సార్ టీజర్ ఇంకోటి చెప్తానండి నేను, అంటే మళ్ళీ దిస్ హ్యాస్ టు బి మీరందరికీ 100% చెప్పాలి. టీజర్ గురించి మాట్లాడేటప్పుడు సినిమా చూస్తున్నప్పుడు ఇట్స్ 3 hour ఫిలిం అండి, 3 గంటల సినిమా. అండ్ బట్ నాకైతే ఎక్కడ బోర్ కొట్టలేదు. నాకు తెలిసి ఫ్యూచర్లో మీకు కూడా బోర్ కొట్టదు రిలీజ్ అయిన తర్వాత. బట్ సూపర్ హిట్ సినిమాలన్నీ 3 hours. ఓకే ఫైన్. బట్ సినిమా చూస్తున్నప్పుడు ఐ ఫెల్ట్, యూనో, సెంధిల్ గారు ఇచ్చిన షార్ట్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని సన్నివేశాలు ఉన్నాయి, ఎన్నో సీన్స్ ఉన్నాయి, ఎన్నో యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. అన్నీ మేము ఎలా చూపించాలి 2 నిమిషాలని మాకు అర్థం కాలేదు. సో నిజంగా నాకు తెలిసి ఈ సినిమా ఫస్ట్ టైం నేను చూసినప్పుడు ఒక 10-15 టీజర్లు కట్ చేయొచ్చు, దీని నుంచి 10-15 ట్రైలర్లు కట్ చేసే అంత స్టఫ్ లోపల ఉంది. అండ్ సెంధిల్ గారు ఇచ్చిన ఎపిక్ షార్ట్స్ ఉన్నాయి, బట్ మేము అన్నీ ఒకటేసారి వాడలేము, ఎలా వాడాలో నాకు అర్థం కాలేదు. సో దిస్ ఈజ్ అన్ అటెంప్ట్ ఫ్రమ్ అవర్ సైడ్ టు సినిమా. డెఫినెట్లీ నేను చెప్తున్నాను, టీజర్ సినిమాకి ఇంకా మ్యాచ్ అనేది నేను ఫీల్ అవుతున్నాను. I have to speak about Solomon Master. He was my fight. I mean, there are other fight masters in the film, but Solomon Master was. అది ఎలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ హీల్ కమ్ అని, ఎందుకమ్మా మీకు ఈ ఫైట్స్లు ఇవన్నీ, బాగా సాంగ్స్లు ఇవన్నీ చేయొచ్చు కదా, బికాజ్ ఇట్ వాజ్ నాట్ ఈజీ ఫర్ డూయింగ్ సమ్ థింగ్స్ అండ్ ఇట్ వాజ్ ఆల్, అంటే నాకు అది ఫస్ట్ టైం. కానీ ద కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ హీల్ జస్ట్ వెరీ క్యాషువలీ బుడ్, అంటే యూ క్యాన్ డూ ఇట్, యూ క్యాన్ డూ ఇట్. అది ఇట్ వాజ్ సో, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. అంటే నాకు పెట్టిన షార్ట్స్ కానీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్. మీకు ఎందుకమ్మా 30 feet నుంచి జంప్ అన్నారు కదా, 60 feet నుంచి జంప్. అండ్ నిజంగా అండి, సంయుక్త సొంతంగా షీ క్లైమ్డ్ అప్ మౌంటైన్ అండి. దట్స్ అ వెరీ రిస్కీ షాట్. నేను కూడా చేసేవాడిని కాదు, తను మౌంటైన్ ఎక్కింది. అది
నెక్స్ట్ ట్రైలర్లో చూపిస్తాం. ఐ థింక్ సంయుక్త డిజర్వ్స్ అ బిగ్ So రౌండ్ that was a real location, Maridmalliలో. I'm not complaining, but what was happening is, he's laughing, I know. So, అది రాక్, ఇట్స్ అ రాక్ అండ్ వెరీ రియల్ ట్రూ లొకేషన్. పైన ఏముందో ఎవరికి ఏం తెలీదు, డస్ట్లో ఉంది, జంతు జీవి ఎవ్రీథింగ్, ఆల్గే, వాట్ ఎవర్ ఫంగస్ ఇస్ దేర్ ఆన్ దట్ రాక్. And while I'm very scared because kinda చూస్తే it's just rock. Okay, I'm climbing halfway through. Sir, my director garu, look right. Sir, naku I am only seeing my sky. If I look right, I'll go to the sky directly. So it was, I don't know, but I think that I love the adventure part of this film. అంటే నాకు ఈ కొండ ఎక్కడం, ఈ ట్రెక్కింగ్ అవన్నీ చాలా ఇష్టం. సో సమ్వేర్ నేను I was enjoying that part. But I love how he wrote my character. Thank you so much, sir, for that. సంయుక్త పని రాక్షసి నిజంగా నిజంగా ఇట్స్ ఎ కాంప్లిమెంట్, డోంట్ మైండ్. నిఖిల్ గారు అంటే ఆ సినిమాలో ఇంకో పరిరాక్షి కూడా ఉందండి, ఆవిడ నభా నటేష్ గారు. ఆవిడ అందరికన్నా ముందుంటారు, అందరికన్నా లాస్ట్ వెళ్తారు. లైక్ అండ్ ఐ లైక్ రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ నభా. అండ్ యూఆర్ అ గ్రేట్ డాన్సర్. నీ స్టెప్స్ కి మ్యాచ్ చేయడం కూడా కొంచెం భయం వేసింది మధ్యలో. ద హుక్ స్టెప్ వాజ్ సో ఎంజాయబుల్ టు డూ. డెఫినెట్లీ నాట్. కాదు, ఒక్క నిమిషం, ఇక్కడ అందరూ No, మాట్లాడుతున్నారు seriously, please, కాబట్టి అందరూ ఒక స్టెప్ ఫార్వర్డ్ రావాలి. యా ప్లీజ్. అందరికీ నమస్కారం, ఎలా ఉన్నారు? టీజర్ నచ్చిందా? అదిరిపోయింది కదా, అందరూ మాట్లాడేశారు అందరి గురించి, ఇంకా మళ్ళీ నేను రిపీట్ చెయ్యను, బోర్ చెయ్యను మీకు. ఐ జస్ట్ వాంట్ టు సెండ్ అ హ్యూజ్ షౌట్ అవుట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ స్వయంభూ, కాస్ట్, క్రూ, direction department, cinematography department, art department, costume department, makeup department, choreography department, not just the main people, but every single person who's worked on the set. Not to forget the huge number of junior artists who used to be on the set. పొద్దు నుంచి వచ్చి కాస్ట్యూమ్ వేసుకొని సెట్లో వాకిన్ అవ్వగానే నాకు ఏదో పాస్ట్కి వచ్చేసాను అనే ఫీల్ వచ్చే ఉండేది. దే యూస్ టు బీ దేర్ త్రూ అవుట్. మీరు చూసిన టీజర్ జస్ట్ టీజర్ మాత్రమే అనిపించవచ్చు, కానీ ఇది 2 years నుంచి మొత్తం టీమ్ ఏ సీజన్ అని చూడకుండా డే అండ్ నైట్ పని చేసిన రిజల్ట్. ఇంకా సినిమా అదిరిపోతుంది. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీబడి present here and ఈ పెద్ద ప్రొడక్షన్కి ఒక పార్ట్ అవ్వడం నాకు చాలా గర్వంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ సచ్ గ్రేస్ఫుల్ అండ్ రూటెడ్ క్యారెక్టర్. కొంచెం ఝలక్ వచ్చింది, దాచిపెట్టుకున్నామని చెప్పారు. అండ్ సార్ was fabulous to be a part of your frame. I just felt lovely just looking at myself. వచ్చి ఫ్రేమ్ చూడగానే అమ్మ ఎంత బాగుందా అని, నేనేనా ఇంత బాగున్నాను నేను అనుకున్నాను. నేనా ఇది అని. సో ఇస్ లవ్లీ. మధు గారు ఇంటి అమ్మాయిలాగా చూసుకున్నారు. రెండో సినిమా ఇంకా 200 సినిమా చేద్దామని నేను సీక్రెట్గా కోరుకుంటున్నాను. భువన్, you've killed it man. It's like you've like nailed it. And sorry. And Samyukta, I really enjoy your work. You've again killed it. Prem, we've not shared, but maybe next movie. Nikhil and our Swayambhu. Ante the dedication and with the clarity which he used to come to the set and anta cinema paina unda preeti love undi kada, adi naaku chaala chaala ishtam. And yeah, that's all, no? యా Music, Ravi Basu sir, నేను కూడా బెంగళూరు. యా So that's all. Let's vibe everybody. సూపర్. బట్ యాక్చువల్లీ ఈరోజు సుందరవల్లిగానే వచ్చారు చూసారా, అది ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. సో స్కేల్ ఇలాగా షెడ్యూల్కి పెరిగిపోతూ ఉంటే మా భువన్ గారి రియాక్షన్ ఏంటో ఒకసారి కనుక్కుని మనం Q&Aలోకి ఎంటర్ అయిపోదాము. నేను ఏదైతే చెప్పాలనుకున్నానో ఆల్రెడీ అందరూ చెప్పేశారు, సో మళ్ళీ రిపీట్ చేయడం వేస్ట్. ఓకే, అయితే సో మొత్తం టీం అందరూ ఒకే లైన్ పైన ఉన్నారు కాబట్టి ఆలస్యం చేయకుండా Q&Aకి ఓపెన్ చేసేద్దాము.
So, ma'am, just before getting Yeah. into the Q&A, I Sir, would like please, to, yes. just a couple of words. See, pardon me for using just English, okay? So the thing is, first I would love to say a big thanks to Madhu Garu, because, mounting such a big project for a debutant is like unbelievable. So the kind of faith that he has had, and I hope, we are able to deliver that in a big way. And then second big thanks to Nikhil Garu, because producer okay, the hero has to believe. And I'm telling you, the way in which he has dedicated himself to the film is absolutely fantastic, and you will feel that. So, and apart from that, the main thing is Sendil sir. Yeah. Yeah. So Sendil sir, like, he is the bedrock of this film. On top of him, we are all, trying to build the thing. So, and whatever happens outside the set, nothing disturbs him when he's inside the set. I mean, he will understand what I'm saying. The thing is, he has killed it. That's what I can say. And apart from that, Ravi Basrur Garu, and then the production designer Ravinder Garu, Prabhakaran Garu, and then all the stunt masters and everybody actually has leveled up and, dedicated themselves too much for this film for close to 2.5 years. So I just hope everybody loves it, and we are just working. And sorry that, initially there was Feb 13 ka plan chesamo, but we are working a lot. And I would also like to thank Phantom FX. Sunil Garu is here, and these guys, I'm telling you, visuals, you will really love it. And they have been working really hard day and night for us. So hope the media loves it, hope the audience accepts us, and I would just like to say thank you to everybody. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ ఈ స్పెక్టకల్ మీరు ఏదైతే క్రియేట్ చేశారో అది థియేటర్స్లో ఎక్స్పీరియన్స్ చేయడానికి. సో ఈరోజు టీజర్ చూడడం కూడా చాలా సంతోషంగా అనిపించింది. అండ్ సో ఇప్పటి వరకు మన టీం మొత్తం స్టేజ్ పైన చేసిన హంగామా అంతా చూశారు కాబట్టి, సో ఇప్పుడు మన మీడియా ఫ్రెండ్స్ నుంచి ఇంటరాక్షన్ కూడా తీసుకుందాము. సో వాళ్ళ క్వశ్చన్స్ కూడా తీసుకుందాము. సో రిక్వెస్టింగ్ ఆల్ ద టీమ్ మెంబర్స్ టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. Fast, make yourself convenient. ఎస్, మొదలు పెట్టేద్దాం. Good morning, Mr. Nikhil. Sir, hi sir, how are you? I'm very fine, and we are so much highly impressed with your dazzling, spectacular teaser. Really, every frame has volumes to really speak. We are thoroughly impressed. థ్యాంక్ యూ సార్. మీ నుంచి రావడం అన్నది చాలా, ఇట్స్ అ బిగ్ వర్డ్ సార్, ఎందుకంటే నాకు తెలుసు మీరు ఎంత క్రిటికల్గా ఆలోచిస్తారో. సో మీరు ఇలా మాట్లాడినారంటే మా అందరికీ చాలా హ్యాపీగా ఉంది సార్. దిస్ ఇస్ అ బిగ్ థ్రిల్లింగ్ థింగ్ ఫర్ అస్. Thank you for really giving us, after 2 years of relentless travel with the project, you are able to finally deliver a masterpiece. I am very happy. హోప్ఫుల్లీ for సార్, that. ఇంతకుముందు అన్నట్టు జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. We are going to show so much more in the next 1-2 months, sir. Yes. Okay, but as a hero, you take all the responsibility and onus of all the whole production. You are into every aspect. అంటే రెస్పాన్సిబుల్ గా ఉండి వర్క్ చేసే హీరో నువ్వు కాబట్టి నిన్ను అడుగుతున్నాను ఈ మాట నేను. Sir, అడగండి సార్. స్వయంభూ was in fact scheduled to be released in this month. Yes sir. Right? Yes sir. But it shifted to April, it seems. అవును సార్. Right? Summer 2026. Yes. Yes. ఇప్పుడు దానికి కనిపించిన వినిపించిన ది స్ట్రాంగెస్ట్ అపరెంట్ రీజన్ ఈస్ విఎఫ్ఎక్స్ లేట్ అయ్యింది. ఫర్ ది పెర్ఫెక్షన్ ఆఫ్ విఎఫ్ఎక్స్ అన్నది దట్ ఈస్ బీయింగ్ అవును సార్. వైడ్లీ హెర్డ్. Sir. వేర్ ఈస్ దిస్ ఇంబ్యాలెన్స్ ఈస్ కమింగ్? అంటే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టోరీని కన్సెప్షను, లేకపోతే మేకింగ్లో ప్రాబ్లమా, లేకపోతే నువ్వు కొత్త సీన్స్ యాడ్ అవుతూ రావడం వలన? ఎందుకంటే బికాస్ మెనీ ఫిలిమ్స్ ఆర్ బీయింగ్ రియల్లీ I can use denigrated on the part of delay. సార్, Delay. ఐ విల్ ఆన్సర్ సార్. నేను ఒకటి చెప్తాను సార్, అంటే ఇది మాకున్న ప్రాబ్లం మాత్రమే కాదు, ఇది ప్రతి That's what I'm సినిమాకి asking. అవుతున్న ప్రాబ్లం. నాట్ జస్ట్ ఫర్ తెలుగు ఫిల్మ్సే కాదు, ఇట్స్ హ్యాపెనింగ్ ఆల్ అక్రాస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ కూడా అవుతున్నాయి సార్. What is your reason? సార్ నా రీజన్ నేను చెప్తాను సార్. ఎందుకంటే నవ్ డేస్
పర్ఫెక్షన్ అన్నది ఉంది సార్. ఇప్పుడు మనం ఒక డేట్ పెట్టుకొని కొన్నిసార్లు రీచ్ అవుతాం అనుకుంటాం, కానీ ఒక్క తప్పు అది స్నోబాల్ అయిపోయి ఇప్పుడు ఒక విఎఫ్ఎక్స్ అతను తప్పు అంటే కొంచెం డిలే చేస్తే సౌండ్కి వెళ్తుంది, సౌండ్ నుంచి డిలే అవుతే ఇంకో ప్లేస్కి వెళ్తుంది, ఇలా స్నోబాల్ అవుతుంది సార్. అండ్ డెఫినెట్లీ పోస్ట్ ప్రొడక్షన్ అన్నది ఈ మధ్య మధు గారు చెప్తారు ఇంకా డీటెయిల్గా, ఏ ప్రొడ్యూసర్ కానీ ఏ ప్రొడక్షన్ హౌస్ కంట్రోల్లో లేదు సార్. ఎందుకంటే వీ వాంట్ హిట్ ఫిలిం, అంటే దాన్ని చెక్కాలి, దాన్ని బాగుండాలి, అండ్ ఆడియన్స్ కూడా క్షమించేటట్టు లేరు సార్. ఇప్పుడు మీరు కొన్ని సినిమాలు నేను పేరు తీసుకొని కానీ కొన్ని సినిమాల్లో తొందరపడి సీజీ షాట్స్ కానీ ఇది కానీ సరిగ్గా చేసుకోకపోవడం వల్ల ఎంతో నష్టం జరిగింది. అంటే మొదటికే మోసం వస్తుంటారు కదా సార్. సో కొంచెం లేట్గా వచ్చినా పర్ఫెక్ట్గా రావాలన్నదే ఒకటే ఉద్దేశం సార్. సో చెక్ చేసి రీచెక్ చేసుకునే దాంట్లో డెఫినెట్లీ ఉంది సార్ డిలే. మా సినిమాకి సెంధిల్ గారు విల్ బీ ఏబుల్ టు ఆన్సర్ మోర్, ఎందుకంటే 2000 పైన సీజీ షాట్స్ ఉన్నాయి. ఆయన రోజు ఇప్పటికీ ఆయన వర్క్ చేస్తూనే ఉన్నారు. నిన్న రాత్రి కూడా 2 గంటల వరకు ఆయన 3 వరకు ఉండి హీస్ కమ్ బ్యాక్ హియర్. సో No, మీరు actually like to answer your question అండి, see there delays will happen in so many ways అండి. అంటే లైక్ ఇక్కడ స్టోరీలు షూట్ చేయడమా, మళ్ళీ స్టోరీలో చేంజ్ చేయడమా, అదంతా లైక్ సి ఫర్ అన్ ఆడియన్స్ ఇట్ డజంట్ మ్యాటర్ అండి. ఫర్ అన్ ఆడియన్స్ సినిమా బాగుందా లేదా అన్నదే మ్యాటర్. మీరు 10 సార్లు రాశారా, 10 సార్లు షార్ట్ మార్చారా, ఏది చేసినా ఆడియన్స్ సంబంధం లేదు. మీరు అది సంవత్సరంలో తీసారా, 5 సంవత్సరాలు తీసారా, ఫైనలీ రిజల్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో వీఆర్ ట్రయింగ్ టు గివ్ యూ అ బెస్ట్ పాసిబుల్ ప్రోడక్ట్. సో దానికోసం ఏంటంటే లైక్ ఎడిట్లో కొద్దిగా చేంజెస్ అవ్వచ్చు, లేకుంటే లైక్ విఎఫ్ఎక్స్లో చేంజెస్ అవ్వచ్చు, దాంట్లో సౌండ్ ఎఫెక్ట్స్లో చేంజెస్ అవ్వచ్చు. సో విచ్ వీఆర్ ట్రయింగ్ టు బి కేర్ఫుల్ అండి, ఒక మంచి ప్రోడక్ట్ ఇవ్వాలని. సో ఏదైనా ముందే వచ్చేయాలి అన్నట్టు కాదండి. వీఆర్ ట్రయింగ్ టు you are mistaken about my question. అంటే your question was that అండి, అంటే No, story not change not అయిందా? that way, not that way. sorry. ఇక్కడ ఎందుకంటే బికాజ్ ఆఫ్ లేట్ జరిగిన కొన్ని ఎపిసోడిక్ సిరీస్ Yeah, okay. జరిగిన వాటిల్లో Yeah. ప్రొడ్యూసర్ గాట్ టెరిబుల్లీ ఇండిమినిఫైడ్, Yeah. చాలా దారుణంగా దెబ్బతిన్న సందర్భాలు ఇండస్ట్రీ చూసింది ఈ మధ్యనే. Yeah, yeah. సో అందుకని ఆ యాంగిల్లో అడిగాను No, no, అనమాట. ఠాగూర్ మధు గారు, ఇఫ్ ఠాగూర్ మధు గారు ఈజ్ ఆఫ్ కోర్స్ ఈజ్ స్ట్రాంగ్ ప్రొడ్యూసర్, yeah. దట్స్ సెపరేట్ థింగ్. Yeah. బట్ ఇక్కడ ఎక్కడ No, జరిగింది see అంటే డిలే అవ్వడానికి లైక్ రీజన్ ఏంటంటే ఓన్లీ ఒక మంచి ప్రోడక్ట్ ఇవ్వాలని ప్రయత్నం మాత్రమే అండి. సో దానికి అవర్ ప్రొడ్యూసర్ ఈ సపోర్టింగ్ అస్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ వే. సో మీరు టీజర్ చూసిన తర్వాత యూ ఓన్లీ కెన్ జడ్జ్ ఇట్ లైక్ వాట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ వీఆర్ కమింగ్ Of course, of సో course. సో దానికి సో ఏదైనా గొప్ప వర్క్ చేయాలంటే కొద్ది డిలే అవుతుందండి. సో లైక్ దట్ యూ షుడ్ రెస్పెక్ట్, పెద్ద మనసుతో మీరు we are respecting. No, not Yeah. that way. Nikhil. And director, Yeah, yeah. director sir, which language are you comfortable with? సార్ ఇంగ్లీష్ తెలుగులో మాట్లాడచ్చు. తెలుగు మాట్లాడతారా? నేర్పించాం సార్, ఆయనకు నేర్పించాం మేము పట్టుబట్టి. 2 సంవత్సరాలు మాట్లాడచ్చు ఇక్కడ ఉన్నారు కాబట్టి. అది ప్రాబ్లం ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు గ్రామటికల్ ఎర్రర్స్ వస్తుంది Tamil, అలాంటి. No, ఇప్పుడు స్వయంభూ అన్నది ఇట్ ఈస్ ఓన్లీ అట్రిబ్యూటెడ్ టు ది గాడ్, అల్టిమేట్ ఇన్కార్నేషన్ ఆఫ్ ఎక్స్టర్నల్ వాట్ యు కాల్ యూనివర్సల్ సోల్ కాల్డ్ గాడ్. కరెక్ట్ సార్. ఇది ఇక్కడ సినిమా ఇప్పుడు మీరు చూపించిన ట్రేజర్కి సంబంధించినంత వరకు డైలాగుల్లో స్వయంభూ టైటిల్ ఈజ్ అట్రిబ్యూటెడ్ టు ది ప్రోటగనిస్ట్ ఆఫ్ ది స్టోరీ. అబ్సల్యూట్లీ ఈజ్ ఇట్ కరెక్ట్? ఇట్ ఈస్ ది ప్రొటాగనిస్ట్ ఆఫ్ ద స్టోరీ. ప్రోటగనిస్ట్. సార్ స్వయంభూ అంటే స్వయంగా ద పర్సన్ హూ I know, I understand. స్వయంగా వచ్చినవాడు. ఓకే, he actually is the character is somebody who is left alone. He is not touched by anybody. He has to rise apne aap. Of course. సో అలాంటి వాడికి అందుకే బట్ మీరు అడిగిన క్వశ్చన్ నాకు అర్థమైంది సార్. డెఫినెట్లీ స్టార్టింగ్లో మీరు చూసారు, సెనగల్ గురించి చూసారు. Yes. దట్ ప్లేస్ అ వెరీ మేజర్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. మేము అంటే మెల్లిమెల్లిగా నేను చెప్పాను కదా రివీల్ చేయాలి, కథ రివీల్ చేయాలని. there is a very nice mystical touch to the film also. That's what but it is. it's a periodic historical drama with an action backdrop, but చిన్న మిస్టికల్ ఎలిమెంట్ కూడా ఉంటాయి. నిఖిల్ గారు, Fantastic. All నిఖిల్ the గారు, very best. God bless. నిఖిల్ గారు, Thank you, sir. నిఖిల్ గారు, Sir, sir. ఇక్కడ నిఖిల్ గారు. మూర్తి గారు, how are you, sir? ఫైన్ సార్, చాలా బాగుంది టీజర్. Sir, your fan following is amazing, sir. గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్. సో అంటే ఇక్కడ ఉన్న ఆల్ మీడియా పీపుల్ అందరూ ట్వీట్స్ నేను చదువుతుంటాను, బట్ మీవి కూడా అందరూ ఫాలోయింగ్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. టీజర్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది, మీ హార్డ్ వర్క్ అంతా కనిపిస్తుంది. సో బట్ కార్తికేయ 2, స్వయంభూ, ఇండియా హౌస్, దీని బాయ్ నెక్స్ట్ డోర్, స్వామి రారా, సూర్య వేస సూర్య, ఈ నిఖిల్ని మేము పూర్తిగా మిస్ అయిపోయినట్టేనా సార్? మధ్యలో 18 pages అనే సినిమా వచ్చింది కదా సార్. అవును. అది పాండమిక్ లో చేసిన సినిమా, కార్తికేయ 2 కన్నా ముందు చేసిన సినిమా. అదే కార్తికేయ 2 అని చెప్పి స్టార్ట్ చేశాను, అందుకని కార్తికేయ 2, స్వయంభూ, ఇండియా హౌస్,
సార్ నెక్స్ట్ కార్తికేయ 3 ఆల్రెడీ మీరు స్టార్ట్ చేయబోతున్నారని తెలుసు. ఫ్రమ్ ఈ ఇయర్ ఎండ్ నుంచి కార్తికేయ 3 కూడా ఉండబోతుంది. కార్తికేయ 3 స్టార్ట్ చేయబోతున్నారు. చందు ఆల్రెడీ ఆ పని మీద ఉన్నారు. సార్. అది ఓకే. అంటే ఇంకా మేము ఒక బాయ్ నెక్స్ట్ డోర్ నిఖిల్ని మిస్ అయిపోయినట్టేనా? సార్ అంటే 100% మీరు చెప్పినట్టు నేను చేస్తాను సార్. బట్ నాకు తెలిసి ఒకవేళ కథ అన్నది అంటే ఇప్పుడు 2 types ఆఫ్ మూవీస్ ఆర్ రియలీ డూయింగ్ వెల్ సార్. అంటే మన ట్రెండ్ బట్టి కూడా అండ్ యూనో పీపుల్ టేస్ట్ బట్టి కూడా వెళ్ళాలి. ఇట్స్ కాస్టింగ్ 295 రూపీస్ మినిమం పర్ టికెట్. అది యూనో విచ్ ఇస్ ప్రిటీ లార్జ్ మనీ అది. సో నాకు తెలిసి అలా ఉన్నప్పుడు పీపుల్ వాంట్ టు హ్యావ్ అ లార్జర్ దెన్ లైఫ్ ఎక్స్పీరియన్స్. మంచి సినిమా చూడాలి, పెద్ద సినిమా చూడాలని ఉంటుంది సార్. లేదంటే చాలామంది ఓటీటీస్కి కూడా చూస్తున్నారు సార్. అది వాస్తవం, మనం అందరికీ తెలిసి ఇది మనం ఎక్కువ మాట్లాడుకోం బయట. బట్ అమ్మ కొంచెం జరగండి అమ్మా మీరు, సారీ. సో ఆ మాట్లాడుకోం బట్టినో ఇట్స్ అ ఫ్యాక్ట్ సార్. నేను ఒకవేళ ఒక గై నెక్స్ట్ డోర్ సినిమా చేస్తే అది లిమిటెడ్ థియేట్రికల్ రిలీజ్ ఉంటుంది. బికాజ్ డిస్ట్రిబ్యూటర్స్కి మనం వాళ్ళకు కూడా మనం వి షుడ్ నాట్ ఒక ప్రోడక్ట్ చూపించి ఒక ప్రోడక్ట్ అమ్మకూడదు. సో ఐ ఫీల్ దట్ యూనో ఒకవేళ ఇట్ ఇస్ లిమిటెడ్ ఆడియన్స్కి ఉంటుంది. ఒక గై నెక్స్ట్ డోర్ ఒక చిన్న సినిమా చేస్తున్నాం అంటే అది ఓటీటీకి కానీ వెబ్కి కానీ అలా చేయడం నాకు ఇష్టం సార్. ఐ విల్ డెఫినెట్ డూ ఇట్. ఒక వెబ్ సిరీస్ కూడా చేయాలని నాకు ఇంట్రెస్ట్ కావాలి సార్. ఎస్ డైరెక్టర్ గారు. సార్ నమస్తే సార్. ఒక ఆయుధం, ఒక యోధుడు, ఒక సమస్య, ఇంతేనా ఈ స్టోరీ? ఇంకేమైనా ఉంటుందా? లేదు సార్, యాక్చువల్లీ ఇది టూ సింప్లిస్టిక్గా ఉంది సార్ మీరు చెప్పినది సార్. నేను చూసిన మేరకు చెప్తున్నా. ఇలే సార్, టీజర్లో ఒక ఆయుధం చూపించారు, తర్వాత ఒక సమస్య చూపించారు, తర్వాత ఒక యోధుడిని చూపించారు. కరెక్ట్ సార్. ఇప్పుడు ఏంటంటే సార్, బాయ్ మీట్స్ గర్ల్, ఫాల్ ఇన్ లవ్, వాట్ హ్యాపెండ్ అలాంటి ఇస్ ది, ఇఫ్ యూ సింప్లిస్టిక్లీ సే ఇట్ ఇస్ దాట్ సార్. ఇఫ్ దాట్ లవ్ స్టోరీ హ్యాపన్స్ ఇన్ జూబ్లీ హిల్స్, అది ఒకటి సార్. అదే లవ్ స్టోరీ టైటానిక్లో పెట్టేస్తే అది వేరే అయిపోతుంది సార్. సో దాట్స్ హౌ ఇట్ ఇస్ సార్. ఇట్స్ ఒక స్మాల్ విలేజ్ బాయ్ హూ వాంటెడ్ టు బికమ్ అ వారియర్. సో ఆ టైంలో ఎలా జరిగింది, ఒక ఎస్ఐ కా బేటా ఐపీఎస్ होने के लिए चाह रहा है. సో ఎలాంటి ఒక స్టోరీ సార్. అది విచ్ ప్లాట్ఫామ్లో మనం పెడతాం, అక్కడ ఆ టైంలో పొలిటికల్ సిచ్యువేషన్స్ ఏంటి, అక్కడ వేరే వేరే ప్రొటాగనిస్ట్ ఎవరు, వేరే వేరే పీపుల్ హూ ఆర్ యాక్చువల్లీ ఇన్ఫ్లుయెన్సింగ్ దోస్ టైమ్స్ ఎవరు. అండ్ ఇట్స్ ట్రూ స్టోరీ. అండ్ ఇట్స్ అ ట్రూ స్టోరీ. నిజంగా జరిగింది సార్. ఇది కథ చాలా ఇంట్రెస్టింగ్ హిస్టరీ సార్. అది మనం మాట్లాడుకోము బట్ జరిగింది సార్. అంటే ఎక్కడ? తమిళనాడు అండి సార్ మన చిత్తూరు ఏరియాలో జరిగింది. చిత్తూరు తంజావూరు మధ్యలో ఆ టైంలో మెనీ కింగ్డమ్స్. తంజావూరా? అవును సార్. చిత్తూరు, తంజావూరు, చిత్తూరు. అందుకే సార్ మన పాన్ ఇండియా సినిమా అనుకుంటాం కదా, ఇది సౌత్ ఇండియా. మేము అందుకే తమిళ్ మార్కెట్ కూడా చాలా టార్గెట్ చేస్తాం సార్. బికాస్ Sir, humbly I would like to say only one thing, sir. The demarcations of the states were just from 1950. Yes. Okay. So మనం అందరూ ఒకటే సామ్రాజ్యం, మన అందరూ ఒకటే పీపుల్. Yes. ఓకే. సో సౌత్ ఇండియా ఆర్ ఇండియా మన ఎలాంటి చెప్తే వీ డోంట్ సీ గాంధీ యాజ్ అ గుజరాతీ. Yes. సార్ బోస్ ఇస్ నాట్ అ బెంగాలీ, బోస్ ఇస్ ఇండియన్. Yes. ఓకే సార్. అలాంటి దీస్ లైన్స్ ఆఫ్ డిమార్కేషన్ బిట్వీన్ స్టేట్స్, ఇట్ ఈస్ అ రీసెంట్ ఫినామినా. అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ అ ఫిల్మ్ దట్ హ్యాపెండ్ 1000 years ago, sir. సో అట్ దట్ టైమ్ వీఆర్ ఆల్ ద సేమ్. సింధిల్ గారు సార్, టీజర్ వర్క్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. మీ ఎఫెక్ట్ మొత్తం కనిపించింది. థ్యాంక్ యూ సార్, రాజమౌళి లాంటి గొప్ప డైరెక్టర్లు, పెద్ద డైరెక్టర్లు 100 కోట్లు పెట్టే ఆ ప్రొడక్షన్ హౌస్లో కూడా 3D అంటే భయపడిపోతారు సార్. ఎస్. 3D అంటే ఒక ఏదో బూచిలాగా చూస్తుంటారు. కానీ ఒక ప్రాజెక్ట్ని, ఒక కథని 3Dలో చెప్పాలనుకుంటున్నప్పుడు మీ ఐడియాస్ ఎలా ఉంటాయి? 3Dలో చెప్పగలమా? ఇప్పుడు అంటే 3D కోసం చాలా ప్రయత్నాలు జరుగుతాయి, కానీ చాలా వరకు ఫెయిల్యూర్ అయినాయి 3D ఎఫెక్ట్లో చూపించాలనుకున్నప్పుడు. ఈ సినిమాని 3Dలో చెప్పాలనుకున్నప్పుడు మీ ఇంటెన్షన్ ఎలా ఉన్నాయండి? దానికోసం ఏం చేశారు? అంటే లైక్ దే ఆర్ 2 ways ఆఫ్ షూటింగ్ 3D అండి. రెండు, ఒకటేమో లైక్ 3Dలో షూట్ చేయడం అండి, ఒకటి 3D కన్వర్ట్ చేయడం అండి. దే ఆర్ 2 ways ఆఫ్ డూయింగ్ ఇట్. సో వీ ఫెల్ట్ బికాస్ లైక్ 3Dలో షూట్ చేయడం ఇస్ అ వెరీ ఎక్స్పెన్సివ్ అఫేర్ అండ్ చాలా లిమిటేషన్స్ ఉన్నాయండి టెక్నికలీ, అంటే మీరు స్టోరీ ఎలా చెప్పాలో. సో బట్ వీ టుక్ ద అదర్ వే అరౌండ్. సో వీ షార్ట్ ఇట్ ఇన్ 2D రెగ్యులర్గా దాన్ని. సో దాన్ని లైక్ వీ గాట్ ఎ గ్రేట్ టీమ్ ఫ్రమ్ రేస్ 3D అని. సో వాళ్ళు దాన్ని బాగానే కన్వర్ట్ చేశారండి. సో ఇట్ ఈస్ లైక్ అంటే దానికోసం ప్రత్యేకంగా లైక్ వీ డి నాట్ ట్రై అండి, బట్ ఓన్లీ వెన్ వీఆర్ డూయింగ్ ద 3D కన్వర్జన్, ఆ టైంలో వీ ట్రై టు డూ వాట్ ఎవర్. ఎక్కడ 3D అంటే దాంట్లో డెప్త్స్ ఉంటాయండి.
ఆ 3D డెప్త్ ఎక్కడ ఎంత పెంచాలి ఎంత తగ్గించాలి అనేది వీఆర్ లైక్ కాన్స్టెంట్లీ డిస్కసింగ్ అబౌట్ దెమ్. ఎందుకంటే లైక్ చాలామంది ఎందుకు చేయరంటే ద లాట్ ఆఫ్ లిమిటేషన్స్ ఏంట్ ఆఫ్ సౌండ్. మనం 3D షూట్ చేస్తుంటే కెమెరా ఫాస్ట్గా మూవ్ చేయలేము, లైక్ కెమెరాని పర్టికులర్గా యాంగిల్లో షూట్ చేయలేము, అలాంటి లిమిటేషన్స్ చాలా ఉంటాయండి మనకి. సో దానికే లైక్ వీ టుక్ ద అదర్ వే రౌండ్, వీ షార్ట్ ఇట్ ఇన్ రెగ్యులర్ ఫార్మాట్ అండ్ కన్వర్ట్ ఇట్ టు 3D. అంటే దీనికంటే ముందు వీ డిడ్ ఫర్ RRR ఆల్సో కన్వర్ట్ చేసామండి. సో విచ్ వాస్ గుడ్. సో దానివల్ల లైక్ అండ్ Nikhil and the producer and director were very, very excited to do this film in 3D. So దానివల్ల like we took a step and did it అండి. నిఖిల్ గారు, థ్యాంక్ యూ. నిఖిల్ గారు, హాయ్ అండి. హలో సార్, హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ సార్. 2 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు. మీ ప్యాషన్, హార్డ్ వర్క్ కనిపిస్తుంది స్క్రీన్ మీద. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ స్క్రీన్ మీద చూసినప్పుడు. మీ కనపడింది, ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్. థ్యాంక్ యూ సార్. చాలా అంటే పోస్ట్ బాహుబలి సెంధిల్ గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి మనం ప్రతి హీరోకి ఒక ప్యాషన్, ఆ 4-5 లాంగ్వేజ్లో రిలీజ్ చేయాలన్న ప్యాషన్ అందరిలోనే కనపడుతుంది. బట్ చాలామంది వరకు సక్సెస్ అవ్వలేకపోయారు. పోస్టర్ల మీద వేస్తాం, రిలీజ్ టైంకి వచ్చి సైమల్టేనియస్గా రిలీజ్ చేయలేకపోవడం, ఆ తర్వాత కొంతమంది డిలేడ్ రిలీజ్ చేయడం, డిలేడ్ రిలీజ్ అన్నోటిస్డ్గా వెళ్ళిపోవడం, కొంతమంది ఆ రిలీజ్ కూడా చేయకపోవడం, అలా జరుగుతూనే ఉంది. మీరు ఇంకొక అడుగు ముందుకేసి స్పానిష్, చైనీస్, అరబిక్ అని చెప్పి ఇంకా ఈ స్పెక్ట్రమ్ని చాలా ఎక్స్పాండ్ చేశారు సార్. అసలు ఎగ్జాక్ట్గా మీ ప్లాన్ ఏంటి? సార్ అది నా ప్లాన్ కాదు సార్, మా ప్రొడ్యూసర్ భువన్ అండ్ శ్రీకర్ గారు అండ్ మధు గారు చెప్తారు సార్. యాక్చువల్లీ వీ హ్యావ్ అ వెరీ నైస్ డీల్ ఫ్రమ్ చైనా సార్. సో మాకు చైనీస్ లాంగ్వేజ్ నుంచి వీ గాట్ అ ఫెంటాస్టిక్ ఆఫర్. సో మేము అనుకున్నాం ఎందుకు, వై నాట్, బికాస్ నేను కూడా కార్తికేయ 2 టైంలో హిందీ అంటే అందరూ అంటే చాలామంది అన్నారు వై అన్నారు. బట్ ఏంటంటే నేను అనుకొని ఏదో నాకు ఈ పాయింట్ కనెక్ట్ అవుతుంది, ప్రతి పాయింట్ కనెక్ట్ అవుతుంది సార్. బట్ కొన్ని పాయింట్లు దే క్యాన్ గో టు డిఫరెంట్ లాంగ్వేజెస్. నేను అప్పుడప్పుడు మనం చూస్తుంటాం సార్ కొన్ని నెట్ఫ్లిక్స్లో కానీ ఇది కానీ, మనం చైనీస్ ఇప్పుడు స్క్విడ్ గేమ్స్ కానీ ఆర్ కింగ్డమ్ అని ఇంకోటి ఉంటుంది, ఇలాంటివి చాలా సిరీస్ మనం చూస్తుంటాం సార్, విచ్ ఆర్ చైనీస్ అండ్ జాపనీస్ విచ్ ఆర్ వర్కింగ్ హియర్. అంటే మనం కూడా చూస్తాం మన కల్చర్ కూడా, అంటే ఆల్రెడీ బాహుబలి అండ్ ఆల్ ఇవన్నీ వెళ్ళాయి. సో అది వచ్చి ఆల్మోస్ట్ 10 years అవుతుంది సార్. సో వీ థాట్ వాళ్ళు కూడా మా సినిమాని చూశారు సార్. అంటే ఆల్రెడీ మేము కూడా ఏంటంటే వీఆర్ షోకేసింగ్ అవర్ ఫిలిం టు ఆల్ ద డిస్ట్రిబ్యూటర్స్ వెరీ ధైర్యంగా ఓపెన్గా చూపిస్తున్నాం, బికాస్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిలిం. సో వాళ్ళు చూసి వాళ్ళు ఇచ్చిన ఆఫర్ తర్వాతే మేము వేసాం సార్. అరబిక్లో రిలీజ్ అవుతుంది, చైనీస్లో అయితే రిలీజ్ అవుతుంది సార్. అంటే శ్రీనివాస్ మోహన్ గారు ఇంగ్లీష్లో ఎట్లాగో వస్తుంది సార్, అది మేము మెన్షన్ చేయడం మర్చిపోయాం. థ్యాంక్స్, గుడ్ పాయింట్. బట్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ కూడా ఉంటాయి. సో యా, థ్యాంక్ యూ. మీరు సినిమా అనౌన్స్ చేసిన కొన్ని మంత్స్ తర్వాత శ్రీనివాస్ మోహన్ గారు VFX చేస్తున్నారని చెప్పి అనౌన్స్ చేశారు. అవును సార్. బట్ ఐ కుడ్ నాట్ ఫైండ్ హిస్ నేమ్. ఏమైనా చేంజెస్ జరిగిందా? యూ వాంట్ ఆన్సర్? Yeah, sir. Sir got busy with bigger projects, sir. ఓకే ఓకే. And See, producer basically, sir, one thing, sir, just kidding. The point is, sir, Srinivas Mohan, sir, actually I have a pretty decent relationship with him because I worked with him previously. Virtual production kosam, we used to, I used to learn from him more than that. Appudu, I requested him that, he helps us. So starting lo, he came and he started helping us. And then, unfortunately, dates ka konjam issues. See, and multiple projects, oka VFX producer, supervisor, handling is not very easy, sir. So, and the scale of projects is very important, sir, because the responsibility is extremely huge. There are lots of technicians like that who actually shoulder the project. They are not, generally they don't come to the stages. The VFX వాళ్ళు, even sound department లో వాళ్ళు ఉన్నారు. అలాంటి he's in a very extremely important position, sir. So we just couldn't get him in and get his time. That was the only reason. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. Thank you, sir. సంయుక్త గారు అంటే హాయ్ భరత్ గారు, హాయ్ అండి. నమస్తే సార్, నమస్తే. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మీ డెబ్యూ ఫిలిం చాలా ఎఫర్ట్స్ పెట్టారు, చాలా ఇయర్స్ జర్నీ ఉంది ఈ ఫిలింతో. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ టీజర్ విషయానికి వస్తే బీజిఎం ఎక్స్ట్రాడినరీగా ఉంది. లైక్ రవి బస్టోరీ గారి కాంట్రిబ్యూషన్ గురించి చెప్పండి. ఆయన ఆల్రెడీ టాక్సిక్తో బిజీగా ఉన్నట్టున్నారు ఆ వర్క్తో. సో సార్, రవి బస్రూర్ గారు is like, he's like a, what do you call, waterfall. Okay, you ask him something and it flows. Bucket petukuni, we'll have to take it, and then whatever we bring, elanti vadu. He's a fantastic guy, and I would actually suggest people like you to visit his studio in Basrur. And sometimes actually we would love to invite you guys during the background score and all. And he has created his own studio there. And then with respect to Toxic and Swayambhu working at the same time, most of the times what happens is like during the daytimes he would be working in Toxic,
night we would be working for Swayambhu, or if it is daytime Swayambhu, it is night Toxic, or 2 days Toxic, 2 days Swayambhu, alanti. So it's like he's handling multiple projects. He's top, and with respect to background score and all, he's almost, you can say he's one of the top guys in India. So it's obvious. So ade sir. ఆల్ ద బెస్ట్ అండి, టీజర్ లుక్స్ గుడ్. Thank you very much. హాయ్ నిఖిల్. నిఖిల్ గారు హాయ్ అండి. హలో హాయ్ ఫనీ బాయ్, హౌ ఆర్ యూ? ఐమ్ గుడ్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ ఫనీ నిజంగా బాయ్. చాలా బాగుంది టీజర్. థ్యాంక్ యూ అండ్ ఈ 2.5 సంవత్సరాల తాలూకా కష్టం క్లియర్గా కనబడుతుంది. అది ఫనీ బాయ్. సో వాట్ ఎగ్జాక్ట్లీ స్వయంభూ ఇస్ టు యూ అంటే ఏం చెప్తావు? ఎందుకంటే ఎవ్రీ ఇయర్ 2 ఫిల్మ్స్ అనో లేకపోతే కనీసం ఇయర్కి ఒక 1 ఫిల్మ్ అన్నా చేసుకుంటూ వెళ్ళిపోయే నిఖిల్ అవును సార్. తన ఫ్యాన్స్కి కానీ లేకపోతే తన కంటూ ఉన్న స్పెషల్ ఆడియన్స్కి కానీ 2.5 సంవత్సరాలు దూరం ఉన్నాడు. అవును సో అంటే ఇప్పుడు భయ మీకు చెప్పను ఒకటి ఫనీ బాయ్, జనాలు నన్ను హ్యాపీ డేస్ తర్వాత యువత తర్వాత మళ్ళీ స్వామిరారనే అంటారు. మధ్యలో 6 సినిమాలు చేశాను నేను. సో ఎవ్వరు దాని గురించి మాట్లాడరు. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఊర్లోకి వెళ్ళగానే ఎక్కడికి వెళ్ళగానే కార్తికేయ 2 అంటున్నారు, ఇదన్నీ అంటారు. మధ్యలో నేను ఓకే ఐవ్ డన్ అదర్ ఫిల్మ్స్ లైక్ ప్రీవియస్ ఫిల్మ్స్ బ్యాక్లాగ్స్ వచ్చాయి. సో నేనేం రియలైజ్ అయ్యానంటే ఎన్ని సినిమాలు మనం చేసాం కదా, క్వాలిటీ ఫిల్మ్స్ చేయాలి. అండ్ కొన్నిసార్లు వెన్ యూ సీ సంబడి లైక్ ప్రభాస్ బాయ్ కానీ లైక్ రానా కానీ, వీళ్ళు హౌ దేవ్ కాంట్రిబ్యూటెడ్ ఇయర్స్ అండ్ ఇయర్స్. ఇప్పుడు రామ్ చరణ్ గారు, తారకన్న, వాళ్ళందరూ హౌ దేవ్ కాంట్రిబ్యూటెడ్ ఇయర్స్, వాళ్ళని చూసి కొంచెం ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. లైక్ ఇప్పుడు రైట్ మహేష్ బాబు గారు వారణాసికి ఆయన ఇస్ గివెన్ 3-4 years. సో అది ఇన్స్పిరేషన్గా తీసుకోనండి. లైక్ ఐ ఆల్సో థాట్ ఎందుకు అంత లైక్ సూపర్ స్టార్స్ ఆర్, వై కాంట్ అ యంగ్ గై లైక్ మీ ఆల్సో ట్రై ద బెస్ట్. అండ్ ఒక సినిమా ఒక లుక్లో, ఎందుకంటే మీరు చూసారు గడ్డాలు మీసాలు ఉన్నాయి, ఇప్పుడు నాకేమి గడ్డాలు మీసాలు లేవు. ఐ మీన్ వెరీ ఇండియా హౌస్ లుక్లో ఉన్నాను. బట్ ఐ వాంటెడ్ టు బీ ఇన్ దట్ లుక్, ఆ వారియర్ ఫీల్ అవ్వాలని ఆ ట్రైనింగ్ తీసుకున్నాను. ఆ 45 days స్పెండ్ చేశాను అండ్ కథను నమ్మాను. ఈరోజు నాకు తెలిసి సెంధిల్ గారు లాంటి వన్ ఆఫ్ ద ఆయన హిస్ డిమాండ్ వరల్డ్ వైడ్, ఆయన మా సినిమా చేశారంటే కథ కోసమే. రవి బస్రు గారు అంత బిజీ ఉండి చేశారంటే కథ కోసమే. సంయుక్త అండ్ నభ ఈరోజు చేసింది కథ కోసమే. సో భువన్ ఈ వాంటెడ్ టు బీ అ ప్రొడ్యూసర్ ఫ్రమ్ అ లాంగ్ టైమ్ అండి, ఈయన చేసిన కథ కోసం. సో కథను నమ్మే మేము టైం స్పెండ్ చేద్దాం అని డిసైడ్ అయ్యాం. అది రిజల్ట్ ఏంటో అన్నది మనకి తొందరలో తెలుస్తుంది. హోప్ఫుల్లీ ఇట్స్ అ పాజిటివ్. సంయుక్త గారు, సంయుక్త గారు అడగండి. అయితే మీరు యాక్చువల్గా 4-5 ఫిల్మ్స్తో బిజీగా ఉన్నారు, ప్లస్ వచ్చేయని కూడా మీ దగ్గర నుంచి వస్తే ఒక హిట్ ప్రోడక్ట్ అనేది చాలామందికి నమ్మకం వచ్చేసింది. రీసెంట్గా సంక్రాంతి కూడా ప్రూవ్ చేశారు మళ్ళీ. సో అంత బిజీగా ఉంటూ ఈ సినిమాలో స్టంట్స్ అంటే 40-50 feet నుంచి దూకడం అంటే అది ఏ చిన్న తప్పు జరిగినా కూడా చాలా జరుగుతాయి. అంత రిస్క్ తీసుకుని ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యి చేయడానికి రీజన్ ఏంటి? ఓన్లీ కదా లేదా ఇంకేమైనా ఉందా? కదా ఆఫ్ కోర్స్. ఇంకొకటి ఏంటంటే నాకు ఎప్పుడు ఐ వాంట్ టు ట్రై సంథింగ్ న్యూ, కొత్త రకంగా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇవన్నీ చేయాలని. దట్స్ మై విష్ టు బీ, ఐ లవ్ దట్ జర్నీ ఇన్ సినిమా. ఇంకోటి, వెన్ ద ఫిల్మ్ హ్యాస్ గుడ్ టెక్నీషియన్స్, ఐమ్ టాకింగ్ అబౌట్ ద డైరెక్టర్, కెమెరామ్యాన్, రైట్, ఆల్ ద టెక్నీషియన్స్, దెన్ దే మేక్ షూర్ దట్ యు ఆర్ షోన్ ఇన్ ద రైట్ వే and you do the right thing and absolutely full safety measures. I'm not denying that 30, how many feet? I don't remember, 60 feet or something. Kinda chuste you are afraid, but the moment you hear action, you don't have a choice. So we have to. Or else you'll have to do again. What else we can do? So 3 things. One thing is either I'll say Shambho Mahadeva or some, Jai Hanuman or Jai Shri Ram, something I'll say and I'll just jump. ఆవిడ సినిమాలో నాతో గుర్రం రేసింగ్ కూడా చేసిందండి. And I won. ఈ అమ్మాయి గెలిచింది. And నిఖిల్ గారు, రాజ్ భాయ్, హాయ్. హాయ్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్. టీజర్ లుక్స్ గుడ్. థ్యాంక్ యూ. ఈ అంటే బేసిక్గా ఈ సినిమా టీజర్ చాలా రోజులైంది మీరు టీజర్ లాక్ చేసి. వై డీలే ఎందుకు? అంటే రిలీజ్ డేట్ తోటి వద్దాం అనుకుని హోల్డ్లో పెట్టారా లేదంటే? అవునండి, అంటే దట్ ఈస్ ద థింగ్. బికాస్ 100% రిలీజ్ దగ్గరలో, అంటే ఒక 2-3 monthsలో రిలీజ్ చేద్దాం అనుకున్నాం. అండ్ సీజీ కూడా వీ వాంటెడ్ టు గివ్ అ గుడ్ అవుట్పుట్. బట్ మీరు అన్నట్టు 100% ఏ సినిమాలు లేని టైంలో, సంక్రాంతికి అనుకుంటే సంక్రాంతి సినిమాలు ఉన్నాయి, అంతకుముందు లైక్ డిసెంబర్ సినిమాలు ఉన్నాయి. సో వీ థాట్ మంచిగా మన సినిమా రిలీజ్ 2-3 months ముందు ఒక ఇంట్రొడక్షన్ ఇచ్చి ఈ రోజు నుంచి ప్రమోషన్ నెక్స్ట్ 2-3 months వీఆర్ గోయింగ్ టు రాకెట్ అండి. దానికి మీ సపోర్ట్ కూడా మాకు కావాలి. ఫర్దర్ ప్రమోషన్ ప్లాన్స్ ఏంటండి నెక్స్ట్? అంటే 2-3 daysలో ప్రమోషన్ ప్లాన్స్. వన్ సెకండ్ నవ గారు ఒకసారి ఐ జస్ట్ ఆన్సర్ యువర్ క్వశ్చన్. నెక్స్ట్ ఫిల్మ్ ఇస్ ఇండియా హౌస్ అండి. ఆల్రెడీ 30% షూటింగ్ జరిగింది గైస్. అది కూడా
వీ హ్యావ్ టు ఇట్స్ కమింగ్ అవుట్ రియలీ వెల్. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు కార్తికేయ 3 కూడా లైక్ బాహుబలి తర్వాత ఎవ్రీ హీరోకి ఒక డ్రీమ్ ఉండేది సెంధిల్ గారు ఫ్రేమ్లో చూసుకోవాలని. అవును. సో మీకు ఏమనిపించింది ఫస్ట్ ఫ్రేమ్లో ఆయన్ని? అది నేనేనా అనిపించేది. బట్ ఎస్ ఎగ్జాక్ట్లీ అంతే హిట్. ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ మీరు చూస్తారు. భరత్ గారు వన్ లాస్ట్ క్వశ్చన్ భరత్ గారు. యాక్చువల్లీ ఈ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ జపనీస్లో ఎక్కువ వ్యూవర్షిప్ ఉంటుంది కదా, సో జపనీస్ అనేది లేదు, ఎందుకు మిస్ అయింది జపనీస్ బిఫోర్ ఆఫ్టర్ రిలీజ్ ఏమన్నా ప్లాన్? Those decisions are in progress actually. I say it depends on the production. Ade based on the office as how hero said. Yeah. I'll give it to నభా గారు హాయ్. హాయ్ అండి, గుడ్ టు సీ యూ. అంటే స్టార్టింగ్ కెరియర్ చూసుకుంటే ఎప్పుడు రెగ్యులర్ హీరోయిన్స్ కాకుండా ఒక ఎక్స్ ఫ్యాక్టర్ అనేది మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. సో ఇది ఒక పీక్స్లో కనిపిస్తుంది, క్యారెక్టరైజేషన్స్ కానీ మీ గెటప్ కానీ. వాట్ ఎక్స్పీరియన్స్, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఈ క్యారెక్టర్ నుంచి ఏం తీసుకున్నారు, మాకేమి ఇవ్వబోతున్నారు? మీరు చెప్పినట్టు నేను చేసిన క్యారెక్టర్ ఇప్పటివరకు ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ నాట్ జస్ట్ ద లుక్స్, ఇమోషనల్ రెజనెన్స్ కూడా అది నాకు చాలా నచ్చింది అన్నమాట. మనం ఎప్పుడు లుక్ ఎలా ఉండబోతుంది, సీన్స్ ఎలా ఉండబోతుంది అని ఒక ఐడియాతో మనం సినిమా చేస్తామన్నమాట. కానీ ఈ క్యారెక్టర్ నాకు భరత్ సార్ నరేట్ చేసినప్పుడు నాకు అనిపించింది ద కైండ్ ఆఫ్ ఇమోషనల్ హోల్డ్ దిస్ క్యారెక్టర్ హ్యాస్, సుందరవల్లి హ్యాస్ ఇన్ ద స్టోరీ, అది నాకు చాలా నచ్చింది, అది కొత్తగా అనిపించింది. సో యా, అండ్ ఈవెన్ ద లుక్ ఈస్ గోయింగ్ టు బి డిఫరెంట్. ఇంకా యా ప్రతి అబ్బాయి బిహైండ్ వన్ అమ్మాయి ఉంటారు అంటారు కదా. ఫైట్స్ లేదు, ఇంకా జస్ట్ పాటు గొడసి. ఎస్, థ్యాంక్ యూ. నిఖిల్ గారు సార్ ఇక్కడ సార్ జస్ట్ నేను హాయ్ సార్, హౌ యూ? టీజర్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. నాకు అంటే బాహుబలి అంత స్కేల్ లార్జ్ స్కేల్ కనిపిస్తుంది సార్. మీరు డోంట్ ఎక్స్పెక్ట్ దట్ సార్. అది నేను అంటే ఇట్స్ అ కాంప్లిమెంట్ ఫర్ అస్ బికాస్ ఇట్స్ అ క్రేజీ ఫిల్మ్ అండ్ సెంధిల్ గారు ఉన్నారు, హీ మేడ్ ష్యూర్. బట్ ఇట్స్ చాలా రియలిస్టిక్గా ఉంటుంది సార్. అండ్ ఇట్ విల్ బి నైస్ సార్. కంపారిజన్ వద్దు సార్. కంపారిజన్ కదా సార్, అంటే భయం వేస్తుంది అంతే, నథింగ్ మోర్. అంటే ఆ తర్వాత అంత లెవెల్లో ఉంది కాబట్టి చెప్తున్నాను. పీరియాడిక్ ఫిల్మ్. ఎస్ సార్. మీకంటూ హిందీలో ఒక మార్కెట్ ఏర్పాటు చేసుకున్నారు కార్తికేయ 2తో. ఇప్పుడు ఎలా ఫోకస్ చేస్తున్నారు సార్? సార్ ఇప్పుడు ఈ మీటింగ్ అయిన వెంటనే వీఆర్ గోయింగ్ టు బాంబే సార్. ఈ రోజు సాయంత్రం ఫస్ట్ మన తెలుగు మీడియాని కలుసుకొని మీ అందరితో ఇది షేర్ చేసి తర్వాత ఈరోజు మేము నేషనల్ మీడియాని కలవడానికి వెళ్తున్నాం. సో 6:30కి వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ ప్రెస్ మీట్ దేర్. ఇలాగే 3Dలో చూపించబోతున్నాం వాళ్ళకు కూడా. హోప్ఫుల్లీ మన తెలుగు సినిమాని ఇంకా ఎన్ని సినిమాలు అంటే ఆల్రెడీ చాలా సినిమాలు ఆర్ డూయింగ్ వెల్, మన సినిమా కూడా దాంట్లో ఇంకో పాట అవుతుంది అనుకుంటాను సార్. నిఖిల్ గారితో అంటే ఒక మల్టీ స్టార్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఎప్పుడైనా? ఐ వుడ్ లవ్ సార్, ఐ వుడ్ లవ్ టు. అది మీకు తెలుసు మెనీ థింగ్స్. ఇది కూడా మల్టీ స్టార్ సార్. మీరు ఆల్ దేర్. ఇది లేడీ మల్టీ, మా ఇద్దరు ఉన్నారు కాబట్టి ఓకే. మల్టీ స్టార్ అంటే మీకు ఎవరు ఎక్కువ చేయాలనుకుంటారు సార్? నాకు అందరితో చేయాలని సార్, బట్ ఒక కోరిక అయితే ఉంది సార్. అది పవన్ కళ్యాణ్ గారితో మాత్రం ఒకసారి కనబడాలని ఒకటే ఫ్రేమ్లో ఉంది. అది హోప్ఫుల్లీ ఇట్ విల్ బి సమ్ డే. ఓకే సార్. అంటే ఇందులో మొత్తం ఫైట్స్ కానీ అంటే ఇది బాడీ ట్రాన్స్ఫర్మేషన్కి ఏ విధంగా మీరు కష్టపడ్డారు సార్? సార్ ఇట్ వాజ్ 45-day ట్రైనింగ్ సెషన్ అండ్ ఆల్ సార్. 2 years మెయింటైన్ చేయాల్సి వచ్చింది. సో 2 years I was in that thing, not just me, even Samyukta and everybody, all of us, even Nabha, all of us were like, in that periodic zone. ఆ ప్రపంచంలోనే కొన్ని రోజులు ఉన్నాం మేము. సో సంయుక్త గారు ఈ మధ్య వరుసగా ఫైట్స్ చేస్తున్నారు. అఖండ 2లో చేశారు, మళ్ళీ ఇప్పుడు దీంట్లో కూడా చేస్తున్నారు. ఏంటి నెక్స్ట్ సినిమా ఆల్సో ఫైట్స్? ఓకే. ప్రొడ్యూసర్ గారు ఇది మొత్తం కూడా పాన్ ఇండియా మొత్తం మూవీ కదా, బడ్జెట్ పరంగా చూసుకుంటే ఎంత అయింది ఏంటి? మీరు ఎక్స్పెక్ట్ చేసినంత అయిందా లేకపోతే ఇంకెక్కువ ఏమైనా అయిందా? సార్ 2023లో బాబాయ్ ఒక కథ ఉంది, నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ చేద్దాం అన్నారు. ఇది 2026. సో బాగా అయింది బడ్జెట్, బట్ ఎక్కడ వీఆర్ నాట్ రిగ్రెటింగ్. ఇట్స్ అ వెరీ వెల్ స్పెండ్ బడ్జెట్. కలెక్షన్స్ కూడా అదే విధంగా ఉంటాయి. వస్తాయి సార్. భరత్, సో ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ నిజంగా అద్భుతంగా ఉన్నాయంటే వాట్ ఎవర్ యూ గైస్ షోన్ టు us in the teaser. Yeah, thanks sir. So can you let us know about visual effects? Sir, Phantom. Yeah,
as I when I was thanking everybody, as I told that, you know, Phantom FX has been a very good company who has supported us right from the start. So visual effects ilanti ravalante, it is not an overnight process, sir. It is like they are working with us for close to a year. And inka full film lo around 2000 shots unnai, sir. Ippudu another 400-500 shots pending unnai. Like they are still working on it, and then, you know, we are trying to improve it. As Sendil sir said, it's not it's just a one day ka game, sir. One Friday ka game. And one Friday lo one show ka game. And even in that, first half ayin tarvata game kill chesestaru. So in that case, we have to be as much careful as possible. So for that, Phantom has been extremely helpful for us, and they are working really hard for us. సంయుక్త హాయ్. హలో. నిజంగా అంటే టీజర్ చూస్తున్నంతసేపు బాహుబలిలో తమన్నాని చూసినట్టు అనిపించింది. లేదు అంటే మీ డ్రెస్సింగ్ కానివ్వండి, ద వే యు ఆర్ అగ్రెసివ్, సో మచ్ అగ్రెసివ్నెస్ కనిపించింది. సో సినిమా త్రూ మొత్తం అలాగే ఉండబోతుందా లేకపోతే ఎలా ఉంటుంది? ఫుల్ అగ్రెసివ్. దెర్ ఇస్ నో సాఫ్ట్నెస్ అట్ ఆల్. ఎప్పుడో ఏదో ఒక షార్ట్ పెట్టాను అనుకుంటున్నా కదా. కాదండి, అంటే అమ్మాయి ఈ సినిమాలో కామెడీ కూడా చేసింది, బై ద వేస్ ఎంటర్టైన్మెంట్ కూడా అంటే ఉంది. టీజర్ వరకు మాత్రం మాకు అంటే కంప్లీట్ గా అట్లాగే కనిపించింది. సో ఇంకా ఎలా ఉండబోతుంది కామెడీ అంటే? ఇస్ వెరీ సిచ్యువేషనల్. అంతే. ఏదో 2 షార్ట్స్లో ఉంది సాంగ్ సిచ్యువేషనల్ సాంగ్స్లో ఒక 2 షార్ట్స్ స్మాల్. అది కూడా వెన్ ఐ వాజ్ హ్యాపీ టు స్మైల్, డైరెక్టర్ సరే అంత వద్దు తగ్గించండి. కొంచెం రొమాన్స్ వైపు వెళ్తుంటే వద్దు అది ఏంటిది. సెంధిల్ సార్. థ్యాంక్ యూ. సెంధిల్ సార్. ఒక్క లాస్ట్ క్వశ్చన్ ధీరజ్ గారు. ఎస్, పోస్ట్ బాహుబలి అండ్ RRR యూ సెడ్ యూ వాంటెడ్ టు టేక్ ఎ బ్రేక్. ఇట్లా భారీతనం కాకుండా ఒక సింపుల్ ప్రాజెక్ట్స్ చేయాలంటే జూనియర్ లాంటి సినిమా చేస్తున్నారు. వాజంట్ దిస్ ఎగ్జాస్టింగ్ యాజ్ వెల్ ఫర్ యూ? No, and అంటే లైక్ ఎగ్జాస్టింగ్, యా, ఎనీ ఫిల్మ్ ఈజ్ ఎగ్జాస్టింగ్ అండి. ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ ఇట్స్ అ స్మాల్ ఫిల్మ్, బిగ్ ఫిల్మ్ అని, అది బడ్జెట్ ఉందా లేదా, లేకుంటే చిన్న హీరోనా పెద్ద హీరోనా, ఎవ్రీ ఫిల్మ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్ అండి. సో బట్ ఈ ఛాలెంజెస్ టైంలో హౌ యూ డూ యువర్ వర్క్, హౌ యూ ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అన్నది. సో వర్కింగ్ విత్ అ వెరీ వెరీ ఎక్సైటెడ్ టీమ్ ఈజ్ ఆల్వేస్ గివ్స్ యూ లాట్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఆల్. అండ్ భరత్ హ్యాడ్ great vision, so I am really happy to support him. So and as you have seen, like the kind of contribution all the actors have given, so obviously like it is a very happy challenge to be a part of this, and I'm really like very happy to have done this film. Okay. Also you push your boundaries as well technically. కెమెరాస్ కానీ లేదంటే టెక్నికాలిటీస్ కానీ. సో వాట్ ఆర్ ద బౌండరీస్ యూ పుష్డ్ ఫర్ స్వయంభూ? This to the maximum, like see, like we had a certain constraints in which we have to pull off this film. So what best I can do at every point of time another I have been pushing in that. And technically, yeah, like storytelling wise, we are trying to do whatever best, whatever experience I have gained అంటే ఇన్ని సినిమాల ఎక్స్పీరియన్స్ దీన్ని కాంట్రిబ్యూట్ చేసి దీన్ని ఎలా బెటర్ చేయాలని ట్రై చేస్తున్నానండి. సో ఇన్ దట్ వే లైక్ I have contributed from my side rather than technically ఏదో కొత్తగా చేయడం కంటే స్టోరీ టెల్లింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా అండి, లైక్ ఏదన్నా టెక్నికలీ ట్రై చేసినా అది స్టోరీకి అవసరమా లేదా అని. సో వాట్ ఎవర్ ప్రజెంట్లీ వీ హ్యావ్ కేపబిలిటీస్, దాంతో పాటు ఎంత బెస్ట్గా స్టోరీని చెప్పొచ్చు అన్నది. సో దిస్ ఫిల్మ్ నీడెడ్ అ సర్టన్ కైండ్ ఆఫ్ అప్రోచ్ విచ్ యూ విల్ సీ ఇన్ ద ఫిల్మ్ హౌ ద అప్రోచ్ వాస్. ఐ డోంట్ వాంట్ టు టాక్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. Understood. Also, అంటే కృష్ణమాచారి మైట్ ఆల్సో ఆన్సర్ దిస్. సార్ ఏ ఇప్పుడు యూసేజ్ ఎక్కువ అవుతుంది కదా, సో స్వయంభూ వరకు ఆర్ యూ అంటే ఒక CGI వరకే యూస్ చేస్తున్నారా? ఇస్ దర్ ఎనీ యూసేజ్ ఆఫ్ AI? నో AI అండి సినిమాలో, ఎందుకంటే ఇట్స్ నాట్ లివింగ్ అప్, ఎందుకంటే బిగ్ స్క్రీన్ మీద వర్క్ అవుతుంది. సో అదేదో ప్రమోషన్ మెటీరియల్కి సరిపోద్ది కానీ పోస్టర్స్కి యాడ్స్కి కానీ నాట్. నిఖిల్ గారు మీ దగ్గరికి వస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగుంది టీజర్. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. లైక్ ఇందాక మీరు మాట్లాడుతూ ఇది నేను ఒక 100 మందిని కాపాడేయటం, నేను ఒక కింగ్ని కాదు, ఒక చిన్న బచ్చాగాడి, అసలు 100 మందిని అలా కాపాడేది ఏమి ఉండదు. ఐ మీన్ అంటే మిమ్మల్ని మీరు తగ్గించుకున్నారా? అంటే లైక్ ఇది రిలీజ్ అయిన తర్వాత ఇట్స్ ట్రూ స్టోరీ అండి. దాంట్లో నాకు తెలిసి ట్రూ స్టోరీలో ఎవరు వెళ్ళిపోయి మొత్తం 1000 మందిని అలా కొట్టలేరు. సో వి స్టేట్ ట్రూ టు ఫిజిక్స్ అండ్ ట్రూ టు లాజిక్. నిఖిల్ గారు అంతేనా? మీరు అంతేనా అడుగుతుంది? అంటే ఇందాక మీరు మాట్లాడుతూ నేను బచ్చాగాడి స్టోరీ అని, ఇది బచ్చాగాడి స్టోరీయే కానీ ఆ బచ్చాగాడు పెద్ద వేలో పెద్ద ప్రాబ్లంలో పడతాడు.
సో దట్ ఈస్ వాట్ ఈస్ అ మూవీ అండి. Done. Thank you so much. థ్యాంక్ యూ. నిఖిల్ గారు హాయ్. హలో. మీ ఫిలిమ్స్కి ప్రమోషన్ సపరేట్ బేస్ ఉంది, ఫ్యాన్ బేస్ ఉంది. అవునండి. డిఫరెంట్గా చేస్తూ ఉంటారు. నేను ఓన్లీ అనిల్ రావుపూడి గారికి ఆ సపరేట్ ఫ్యాన్ బేస్ సో అంటే ఎప్పుడు వచ్చినా కార్తికేయ వచ్చినా, ముందు ఫిలిమ్స్ వచ్చినా, ఇప్పుడు ఈ ఫిలిం కూడా ఆ కాస్ట్యూమ్, మర్చెంటైజ్ కాస్ట్యూమ్ కూడా కొంచెం యూనిక్ గా ఉంది. ఎలా సార్ అది ఆడియన్స్ ఎవరైనా తీసుకోవాలంటే ఆన్లైన్లో ఎలా పర్చేస్ చేయొచ్చు? ఐ థింక్ వీ విల్ డిస్ట్రిబ్యూట్ అండి. మేము ఐఎమ్ గోయింగ్ ఫర్ అ ఫ్యాన్ టూర్. మేము వీఆర్ రిలీజింగ్ అ సాంగ్, మై ఇంట్రొడక్షన్ సాంగ్, మీ అండ్ నభాజ్ సాంగ్ అది. సో వీఆర్ ఆ టైంలో వీఆర్ గోన్ టు డిస్ట్రిబ్యూట్ ఇన్ లాట్ ఆఫ్ ప్లేసెస్ అండి. అండ్ దట్స్ అ ప్లాన్. ఫ్రీగానే అండి, మేమేమి డబ్బులు ఏం చార్జ్ చేయం. సో ఇట్స్ లైక్ ఫ్రీ ఫర్ అస్. ఇఫ్ యూ వాంట్ మేబీ దర్స్ అ కంపెనీ, మేము విల్ పుట్ ట్యాగ్ ఆఫ్ దాట్. యా, ఓకే. అండ్ ప్రమోషన్ అంటారా, నెక్స్ట్ 2 months చూస్తారు. వీ గోన్ టు మేక్ షూర్ మీరు థియేటర్కి వచ్చే వరకు మేము వదలం మిమ్మల్ని. థ్యాంక్ యూ. నభా గారు సుందరవల్లి గెటప్లో ఇక్కడికి వచ్చారు కదా. ఎస్. సో మీరు రీసెంట్ టైమ్స్లో ఎంచుకున్నవని ప్రిన్సెస్, ఇలా పీరియాడిక్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ చేస్తున్నారు. నెక్స్ట్ నాగబంధనం అని, నెక్స్ట్ ఇప్పుడు ఇది స్వయంభూ. రోల్స్ కూడా చాలా యూనిక్గా పిక్ చేసుకుంటున్నారు. సో ఈ సినిమా ఆడియన్స్కి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది, అండ్ అలాంటి రోల్స్ పిక్ చేసుకోవడానికి రీజన్స్ ఏంటి? మీకు వస్తున్నాయా, లేదంటే అలాంటివి మీరే పిక్ చేసుకుంటున్నారు? Can say both. Maybe I'm in my periodic era. Maybe bored of present, going back in time. No, not. Yeah, no, but generally, yeah. అంటే యాక్చువల్లీ 2 సినిమాలు చాలా డిఫరెంట్ స్పేసెస్లో ఉంది. స్వయంభూ ఈజ్ అ డిఫరెంట్ స్పేస్, నాగబంధం ఈజ్ అ డిఫరెంట్ స్పేస్ అన్నమాట. 2 క్యారెక్టర్స్ కూడా చాలా వేరియేషన్ ఉంది. జస్ట్ అవుట్లుక్లో పీరియాడిక్ అండ్ హిస్టారిక్ అనిపించవచ్చు, కానీ ద ఇమోషనల్ ఆర్క్ కానీ ఈవెన్ ద ప్రోగ్రెషన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. సినిమాలు అండ్ కథ డిఫరెంట్గా ఉంది కాబట్టి తీసుకున్నాను. అండ్ ఆల్సో దీస్ మూవీస్ ఆర్ రీచింగ్ ద లార్జర్ ఆడియన్స్. యా, ఐ థింక్ దట్స్ ప్రాబ్లీ ద రీజన్, బట్ ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఇది చేయడానికి నాకు ఇప్పుడు అవకాశం దొరుకుతుంది కాబట్టి. ఎస్. Done. Thank you so much to all our media friends. And థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఏం లేదు, మేము ఇప్పుడు రైట్ నౌ వి గోయింగ్ టు ముంబై. సో నాకు తెలుసు వి ఆల్ వాంట్ మీట్ అప్ అండ్ టేక్ ఫోటోగ్రాఫ్స్. నేను దానికోసం సపరేట్గా ప్లాన్ వేసాను. మీ అందరూ లైక్ లాట్ ఆఫ్ సపోర్టర్స్ ఆర్ హియర్. మా గ్యాంగ్ అందరు ఇక్కడ ఉన్నారు, నెరుసు నిఖిల్ కానీ అందరు గ్యాంగ్ అందరు ఉన్నారు. యా, 1 minute. సో నేను ఒకటే ఏమంటానంటే 21st నుంచి 25th వరకు ఐఎమ్ డూయింగ్ అ ఫ్యాన్ టూర్ అండి. హైదరాబాద్లో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ ఫోటో సెషన్. ఇక్కడ మధ్యలో నిల్చుంటారు, మీరు అందరూ వచ్చి నాతో ఫోటో దిగొచ్చు. ఐఎమ్ గోయింగ్ టు స్పెండ్ 1 day ఎవ్రీ ప్లేస్. సో అది 21st, 22nd నుంచి స్టార్ట్ అవుతుంది. మీరందరూ ప్లీజ్ కమ్, టేక్ అ పిక్చర్ విత్ మీ, మీట్ మీ అండ్ విల్ హ్యావ్ అ గుడ్ టైమ్. ఇప్పుడు మేము బాంబేకి వెళ్తున్నాం నేషనల్ మీడియాకు ప్రమోట్ చేయడానికి. సో ప్లీజ్ గైస్ ఫర్గివ్ us, మేము ఫోటో ఇవ్వలేకపోతే. యా, ప్లీజ్ ఫర్గివ్ us.